ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేదవిభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరానంద గురుపాదాంబుజన్మనే సవిలాసమహామోహ గ్రాహగ్రాసైకకర్మణే. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహే తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఏనాయం నటనేనాత్ర బుధ్యతే కార్యమేవ తత్. అగ్నప్రబోధాన్నైవాన్యత్ కార్యమస్త్యత్ర తద్విదః. నీరు ప్రవహిస్తూ ఉంది అంటే ఎక్కడో ఒక చోట దాని ప్రవాహం ఆగిపోతుంది. అట్లాగే మనిషి నడుస్తూ ఉన్నాడు అన్నప్పుడు ఏదో ఒక ప్రదేశంలో లేదా ఏదో కాలంలో ఆ నడిచేవాడు తన నడకన ఆపి కూర్చుంటాడు. గమనాలు గమ్యాలు ఎప్పుడు అట్లాగే ఉంటాయి. మోక్షం పొందాలి, మోక్షమే భూయాత ఇది ఇచ్చ అని ప్రారంభమైనటువంటి ముముక్షు ఏదో ఒక దశలో ఎప్పుడో ఏ జన్మలో ఎలాగో ఎక్కడో మోక్షాన్ని మాత్రం పొంది తీరుతాడు. అయితే శ్రద్ధను బట్టి తొందరగా పొందేటువంటి వాళ్ళు, ఆలస్యంగా పొందేటువంటి వాళ్ళు, అనేక జన్మలు ఎత్తేటువంటి వాళ్ళు, అసలే పొందలేకపోయేటువంటి వాళ్ళు, ఈ తారతమ్యాలు ఉంటాయేమో కానీ సాధారణంగా ముముక్షుగా కదిలినటువంటి వాడు జన్మల్లో కొట్టుమిట్టాడుతూ ఏదో ఒక దశలో మోక్షాన్ని పొందుతాడు. ఎందుకంటే ఇది సాధ్యం గనక, ఈ దశలో సిద్ధవస్తువే సాధ్యంగా తెలుస్తూ ఉంది గనక. కాబట్టి సాధ్యాన్ని పొందడానికి సాధకుడు చేసే ప్రయత్నం సాధన, అదే ప్రయాణం. కనుక సాధకుడు ఎంత సాధనను కొనసాగించినా ఏదో ఒక దశలో ఈ సాధన ఆగిపోతుంది. ఎప్పుడు ఆగుతుందంటే గమ్యం చేరినప్పుడే ఆగుతుంది. నీరు ఎట్లాగైతే ప్రవహించి సముద్రాన్ని చేరగానే ప్రవాహం ఆగిపోతుందో అట్లాగే మోక్షాన్ని పొందగానే ఇది ఆగిపోతుంది. ఇది దేని కొరకైతే ప్రారంభమయ్యాడో దాన్ని పూర్తిగా సాధించాడు అని అర్థం. అది సిద్ధి. సిద్ధి అదే ప్రసిద్ధి. అటువంటి వాడు తద్విద అగ్నిప్రబోధాత్ న ఏవ అన్యత్ కార్యం అస్తి అత్ర తద్విద. తద్విద అంటే తత్వవిద. తత్వం అంటే జ్ఞానం, ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానాన్ని పూర్ణంగా పొందినటువంటి వాడు తద్విద, తత్వవిద. అటువంటి వాడు అత్ర ఈ లోకంలో అజ్ఞ ప్రబోధాత్, అజ్ఞానులకు బోధించడం కంటే నా ఏవ అన్యత్ కార్యం, మరొక రకమైనటువంటి కార్యం, అది తప్ప మరొక రకమైనటువంటి కార్యం అతనికి న అస్తి. అస్తి న ఏవ అన్యత్ కార్యం అస్తి అత్ర తద్విద తత్వవిద ఇది. కనుక అగ్నిప్రబోధాత్ నయేవ కార్యం అస్తి అంటే అది కూడాను అది కర్తవ్యం కాదు. అజ్ఞానులకు బోధించాలి అనేది జ్ఞాని యొక్క కర్తవ్యం కాదు. జ్ఞానికి కనుక కర్తవ్యాన్ని అంటగడితే జ్ఞానానికి అర్థం లేకుండా పోతుంది. కాబట్టి జ్ఞానికి అది కర్తవ్యం కాదు. కానీ అజ్ఞానంలో ఉండేటువంటి వాడు అడిగితే నాకు జ్ఞానాన్ని బోధించండి అని అడిగితే జ్ఞానం కలిగినటువంటి గురువు జ్ఞానాన్ని బోధించవచ్చు, బోధించకపోవచ్చు.
బోధించవచ్చు, బోధించకపోవచ్చు. ఒకవేళ అడిగాడు కనుక చెప్పాలంటే అది మళ్ళీ కండిషన్ అవుతుంది. ఎవరెవరు అడుగుతూ ఉంటే వాళ్ళు చెప్పాలి. జ్ఞానికి ఆ రూల్స్కి ఏమి సంబంధం లేదు. విధి నిషేధాలకు అతీతమైనటువంటి వాడు జ్ఞాని. ఎందుకనంటే నేను ప్రబోధం చేస్తాను, తద్వారా ఈ ప్రపంచాన్ని బాగు చేస్తాను, ఇది అజ్ఞాన దశలో కొట్టుమిట్టాడుతూ ఉంది, నా జ్ఞానం చేత ఇది ప్రభావితం అవుతుందని కనుక జ్ఞాని భావించినట్లయితే అతడు జ్ఞాని అయ్యేందుకు అవకాశం లేదు. ఎందుకని? అజ్ఞానాన్ని చూస్తూ ఉన్నాడు కనుక. అజ్ఞానాన్ని చూస్తూ దాన్ని నేను పోగొడతానంటున్నాడు కనుక జ్ఞానికి సర్వం కల్విదం బ్రహ్మ నేహనానాస్తికించిన ఒక బ్రహ్మ పదార్థం పర రెండవది గోచరించేటువంటి అవకాశమే లేదు. అటువంటి వాడు అజ్ఞానాన్ని చూసే ప్రశ్న లేదు. కానీ నా దగ్గర అజ్ఞానం ఉంది, దాన్ని మీరు పోగొట్టండి అని గనక ఎవరైనా వెళితే అడుగుతూ ఉన్నాడు గనక తన దగ్గర జ్ఞానం ఉంది గనక ఇవ్వడంలో దోషం లేదు. బాగా అర్థం చేసుకోండి. కాబట్టి సర్వసామాన్యంగా ఏవైతే మనం ఈ ప్రపంచంలో నియమాలు, సమయాలు, నిషేధాలు, విధులు ఆలోచిస్తున్నామో ఇవి జ్ఞాని విషయంలో అస్సలు వర్తించవు అనేది ముందు మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాడు తద్విధ తత్వవిధ నిత్యతృప్త. అతడు చేయాల్సిందంటూ ఏది లేదు కనుక నిత్యతృప్తిలో ఉన్నాడు అని అర్థం. ఇది తృప్తి దీప ప్రకరణం సమాప్తికి వచ్చేసింది. ఇది తృప్తి దీపం కనుక ఇది వెలుగుతూ ఉంది. విభాతి, స్పష్టం భాతి. ఇదేమి ఆరేటువంటిది కాదు. తృప్తి దీపం ఆరదు. ప్రపంచంలో అనేక రకాలైనటువంటి తృప్తులు మనకు కలుగుతూ ఉంటాయి. ఆ తృప్తులు ఆరిపోతూ ఉంటాయి. ఒకప్పుడు తృప్తి ఉంటుంది, మళ్ళీ మనం అసంతృప్తికి గురవుతాం. కనుక ఒక దశలో మనకు తృప్తినిచ్చింది, మరొక దశలో తృప్తిని ఇవ్వలేకపోద్ది. ఒక కాలంలో తృప్తినిచ్చింది, మరొక కాలంలో తృప్తిని ఇవ్వలేకపోద్ది. ఒక వ్యక్తి నుండి అందినటువంటి తృప్తి మరొకసారి అది తృప్తి కాకుండా పోతుంది, పైగా అసంతృప్తిగా కూడా మిగిలే అవకాశం ఉంది. కాబట్టి ఈ తృప్తి దీపం ఇది నిరంతరం విభాతి, స్పష్టం మీ విభాతి చెబుతాడు. కాబట్టి అటువంటి ఆరనటువంటి మారనటువంటి తృప్తి, దీన్ని ఒక్క పదం సాంకేతికంగా అన్నాడు. ఏం పదం? ఏం తృప్తి? నిరంకుశా తృప్తి. దానికి ఏ కంట్రోల్ లేదు, కండిషన్ లేదు. ప్లీజ్. ఇటువంటిది కృతకృత్యత. దీన్నే కృతకృత్యత అంటారు. నెక్స్ట్ శ్లోక్. కృతకృత్యతయా తృప్తః ప్రాప్త ప్రాప్యతయా పునః తృప్యన్నేవం స్వమనసా మన్యతే సౌ నిరంతరం. కృతకృత్యయా తృప్తః. కృత్యం అంటే చేయవలసింది. బాగా చక్కగా అర్థం చేసుకోండి. కృత్యం అంటే చేయవలసింది. కృతం అంటే చేయబడింది. ఓవర్. అది కృత్యం. కృతం. కృతం అంటే అయిపోయింది, చేసేసాడు. కృత్యం చేయవలసి ఉంది. తను చేయదగినటువంటి ఒక పని ఏదైతే ఉందో అది కృత్యం, ఆచరించదగినటువంటిది. అది ఎంతవరకు? అది చేసినంత వరకు అది కృత్యంగానే ఉంటుంది. చేసేసిన తర్వాత అది కృతం అయిపోద్ది, అంతే, ఇంకే లేదు. ఆ కృతకృత్యత అనేది చాలా అందమైన పదం. కృతకృత్యతయా తృప్తః. ఈ కృతకృత్యత అనే దానివల్ల తృప్తి చెందినటువంటి వాడు. ఫస్ట్ పాయింట్ అంటే కృత్యం సర్వం. ప్లీజ్. కృత్యం సర్వం కృతం ఏన సహ కృతకృత్య. ఏదైతే చేయవలసి ఉందో ఆ సమస్తాన్ని చేసేసినవాడు. అంటే ఇది చేశాడు, అది చేయవలసి ఉందని కాదు. చూడండి ఇక్కడికే ఎంత అర్థమవుతుందో. మన జీవితంలో మనం కొన్ని చేస్తాము, కొన్ని చేయకుండా ఉంటాం. నేను ఇది చేశాననేటువంటి తృప్తి కన్నా అది చేయలేకపోయాననేటువంటి అసంతృప్తి పని వేసుకొని ఉంటుంది. ఇవి జీవితాలు ఈ విధంగా ఉంటాయి, ఎప్పుడు ముళ్ళతో కూర్చున్నట్టుగా. కాబట్టి నేను ఇది సాధించాను అనేదానికన్నా అది సాధించలేకపోయాననేటువంటి వెళ్తుంటుంది. అట్లా కాకుండా అట్ ఏ స్ట్రోక్ ఒకేసారి ప్రపంచంలో ఏదైతే సాధించవలసిందో, చేయవలసిందో అదంతా చేసినవాడు అయిపోయాడు. అది ఏదైనా సరే. చూడండి ఎంత పెద్ద విషయం. అన్నీ ఒకేసారి చేసినవాడు అయిపోయాడు. అది కృతం సర్వం కృత్యం. కృత్యం సర్వం కృతం ఏన సహ కృతకృత్య. అది కృతకృత్యుడు అంటే. తస్య భావ కృతకృత్యత.
అది ఇంకేం లేదు. అతని యొక్క స్థితి ఉంది, సమస్తం చేసినవన్నీ చేసేసాడు కాదు, అతని యొక్క స్థితి తస్య భావ కృతకృత్యత. అది కృతకృత్యత అనే పదానికి అర్థం. ఎవడైతే చేయవలసిందంతా కూడా చేసేసిన అయ్యాడో అది ఆ పని కృతకృత్యత. ఆ కృతకృత్యత ఎవరి స్థితిగా ఉందో ఇప్పుడు, అది పరిస్థితి కాదు స్థితి, పరిస్థితి కాదు స్థితి, అది ఆయన స్వభావం అయిపోయింది. అది కృతకృత్యత. కృత్యం కృతం ఏదైతే ఉందో అంతా జరిగిపోయింది. కాబట్టి కృత్యం కృత్యజాతం సమూహం, చేయవలసిందంతా కృత్యజాతం, సర్వం కృతం, సర్వం కృతం, సమస్తము చేయబడినట్లే అయింది. సెకండ్ లైన్. కాబట్టి ఇప్పుడు ఒక ప్రత్యేకమైన విలక్షణమైన మన ఊహలకు అందనటువంటి వాడు, అందుకనే తొందరగా పరిగెత్తడం లేదు. నేను కూడా ఉపన్యాసాలు చాలా జాగ్రత్తగా అందుకోవాల్సినటువంటి వాడు ఇక్కడ ప్రవేశించాడు. లాస్ట్ చివరిలో తృప్తి దీప ప్రకరణం ఎండింగ్. ఎవరండి ఇతను? కృతకృత్యతయా తృప్త, ఫస్ట్ పాయింట్. కాబట్టి చేయవలసిందంతా చేసిన వాడు అయిపోయాడు కనుక తృప్తి. ఏదైనా చేయవలసింది ఉందనుకోండి, నేను అది చేయలేదు, అసంతృప్తి. నేను అది అలా చేస్తామనుకున్నాను, చేయలేకపోయాను, ఇది ఇలా చేస్తామనుకున్నాను, ఇది చేయలేకపోయాను. ఇప్పుడు మన దగ్గర అవే ఉంటాయి. నేను ఆ చదువు చదవాలనుకున్నా చదవలేకపోయాను, ఆ భార్యను పెళ్లి చేసుకోవాలనుకున్నా ఆమెను పెళ్లి చేసుకోలేకపోయాను, ఇవే ఉంటాయి. ఎప్పుడు పిల్లవాడు పుడతాడనుకున్నాను, అమ్మాయి పుట్టింది, బాగా నడిచిపోదాం అనుకున్నాను, కాలు జారిపడింది, కాలు ఇరిగింది, ఇవే ఉంటాయి మనకి ఎప్పుడు కూడా. అట్లా కాకుండా సమస్తం చేయవలసినవన్నీ కూడాను చేసేసిన వాడు అయ్యాడు. నెక్స్ట్, ప్రాప్త ప్రాప్యతయా పునః. ప్రాప్తం ప్రాప్యం. ప్రాప్యం అంటే పొందవలసింది, కృత్యం అంటే చేయవలసింది, ప్రాప్యం అంటే పొందవలసింది. ప్రాప్యం సర్వం ప్రాప్తం ఏన సహ ప్రాప్య ప్రాప్త, ప్రాప్య ప్రాప్త కృతకృత్య. ప్లీజ్ అంటే ప్రాప్యం యద్యత్ సర్వం తత్ ప్రాప్తం ఏన, అంటే పొందవలసిందంతా పొందేశాడు. మొదటిది చేయవలసింది, రెండవది పొందవలసింది. బీ క్లియర్. ఏదైనా చేయవలసింది ఎందుకు ఉంటుందో తెలుసా? పొందవలసింది ఉంది గనక. అయ్యా ఈ పని ఎందుకు చేస్తున్నావు? నాకు అది వస్తుంది గనక, అదే విషయం. కాబట్టి పొందవలసింది ఒకటి ఉన్నప్పుడు చేయవలసింది ఒకటి ఉంటుంది. కానీ అన్నీ పొందేశాడు అనుకోండి, వాడు దేనికోసం చేయాలి? అది జ్ఞాని స్థితి. లేదంటే ఎవరైనా స్వామీజీ జ్ఞాని పొందనిది కూడా ఉంది, ఇది పొందలేదు అని చెప్పండి. ఎవరైనా సరే ధైర్యం చేసి, అదే జ్ఞాని అంటే. ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. అర్థమవుతుంది? పొందవలసిందంతా పొందినవాడయ్యాడు. ఎందుకని పొందవలసిందంతా పొందినవాడు అయ్యాడంటే చేయవలసిందంతా చేసినవాడు అయ్యాడు. చేయవలసింది ఏమీ లేదు. చేయవలసింది ఏమి ఎందుకు లేదు? పొందవలసింది ఏమీ లేదు. కనెక్షన్ అది. చేయవలసింది ఎందుకు లేదంటే పొందవలసింది లేదు కనుక. పొందవలసింది ఉన్నంత వరకు చేయవలసింది ఉంటుంది. ప్లీజ్, ఉంటుంది. కాబట్టి కృతకృత్యతయా తృప్త, ప్రాప్త ప్రాప్యతయా తృప్త, పునః తృప్యన్ ఏవం. తృప్యన్, తృప్తో భవన్. తృప్యన్ బాగా తృప్తి చెందిన తరువాత, తృప్తో భవన్. ప్లీజ్, తృప్యన్ ఏవం, ఈ విధంగా స్వమనసా మన్యతే అసౌ నిరంతరం. అసౌ, అసౌ పురుష విద్వాన్ జ్ఞానినః. ఈ జ్ఞాని ఎవడైతే ఉండాడో అసౌ నిరంతరం సదా అనవరతం, ఎల్లప్పుడూ కూడాను, సదా, అది అర్థం. నిరంతరం అసౌ స్వమనస, స్వస్య మనస, స్వమనస, తన యొక్క మనసులోనే, ఎక్కడికో కాదు, నిరంతరం మన్యతే, 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 తలుస్తూ ఉన్నాడు ఈ విషయాన్ని, అనుకుంటూ ఉన్నాడు ఈ విషయాన్ని, తన మనసులో తానే అనుకుంటూ ఉన్నాడు. అసౌ, ఆ విద్వాంసుడు ఎవరు ఆ విద్వాంసుడు? కృతకృత్యతయా తృప్త, ప్రాప్త ప్రాప్యతయా ప్రాప్త.
తృప్త. అన్నీ లభ్యమైపోయినాయి, పొందవలసిందంటూ ఏది లేదు, చేయవలసిందంటూ ఏది లేదు. నిత్యతృప్త, అది నిరంతరం నిత్యం. నిత్యతృప్త అంటే మరొక దాని మీద ఆధారపడి లేడు. నిరాశ్రయ, ఇంకో దాని మీద ఆశ్రయించుకొని లేడు. కారణం తను పొందవలసింది లేదు కనుక తాను చేయవలసింది లేదు. పొందవలసింది ఉన్నంత వరకు చేయవలసింది ఉంటుంది. నేను అది పొందాలి కనుక దానిని పొందడానికి ఇది చేయాలి. అది ఎప్పుడు కూడాను యతః తతః, అది యస్మాత్ కారణాత్ తస్మాత్ కారణాత్. అది నేను పొందాలనుకుంటూ ఉన్నాను కనుక ఇది నేను చేయాలి. కాబట్టి ఏదైనా ఎవరు ఏది చేసినా ఈ ప్రపంచంలో పొందవలసింది ఉంది కనుకనే చేస్తాం, కానీ పొందవలసిందంటూ లేకపోతే చేసేదంటూ ఏమీ లేదు. అది కానీ కృతకృత్యతయా తృప్త ప్రాప్త ప్రాప్యతయా పునః తృప్యన్ ఏవం తృప్తో భవన్, చక్కగా తృప్తి చెందిపోయి ఉన్నాడు. చేయవలసింది లేదు, పొందవలసింది లేదు. అటువంటి వాడు అసౌ, అసౌ పురుష విద్వాన్ జ్ఞానినః అసౌ నిరంతరం సదా అనవరతం. నిరంతరం కూడాను స్వమనస, తన మనసులోనే అనుకుంటూ ఉన్నాడట. ఏమని? మన్యతే. కథం మన్యతే? అహం కృతార్థ ఇది మన్యతే. అహం కృతార్థ ఇది మన్యతే. ఇప్పుడు అర్థమైందే కృతార్థుడు అనేటువంటి పదం ఏంటో. నేను కృతార్థుడు అయ్యానండి అంటుంటాడు, చూచారా? పనికి మాలినాడు అంటే పనికి మాలినాడు ఈ పదం అంటాడని కదా నా ఉద్దేశం. ఈ పదం అనేవాడు ఎవడైనా పనికి మాలినాడే, దాని అర్థమే అది కాదు. కృతార్థ, కృత్యం సర్వం కృతం ఏన సహ కృతార్థ, సర్వం చేసినవాడే. కాకపోతే తెలిసి తప్పు చేసేవాడు, తెలియక తప్పు చేసేవాడు అని ఇద్దరు ఉంటారు కదా. తెలియక తప్పు చేసేవాడైతే మనం ఎక్స్క్యూజ్ చేస్తాం, తెలిసి చేసేవాడైతే ఎక్స్క్యూజ్ చేయం. ఈ కృతార్థ అనేటువంటి వాడు పాపం ఏదో తన మనసులో ఉంది, దానికి ఈ పదం అర్థమేమో అనుకుంటాడు, అంతే, ఇంకేం లేదు. నేను అనుకున్నది పొందాను కనుక ఆ పదానికి ఇది అర్థమేమో అనుకుంటాడు, కానీ ఈ అర్థానికి మాత్రం అతనికి సంబంధం లేదు. కృతార్థ అంటే సమస్తం చేసినటువంటి వాడు, సమస్తాన్ని పొందినటువంటి వాడే కృతార్థుడు అవుతాడు. అటువంటి వాడు అనుకుంటున్నాడు ఈ విధంగా. అసౌ మన్యతే అసౌ నిరంతరం, నిరంతరం అనుకుంటూ ఉంటాడు నిత్యం. ఎందుకంటే నిత్యం ఆనందంలోనే ఉన్నాడు గనక. అది జ్ఞాని యొక్క స్థితి. ఇప్పుడు ప్రశ్న పడుతుంది, కథం మన్యతే? నిజమే సార్, నిరంతరం మన్యతే అంటున్నారు, తన ఆత్మలో తాను ఏమనుకుంటున్నాడు సార్? కథం మన్యతే, ఏమనుకుంటున్నాడు? ధన్యోహం ఇది మన్యతే, నేను ధన్యుణ్ణైపోయాను అని ఇది మన్యతే. నెక్స్ట్, ధన్యోహం ధన్యోహం నిత్యం స్వాత్మానమంజసా వేద్మి. ధన్యోహం ధన్యోహం బ్రహ్మ ఆనందో విభాతి మే స్పష్టం. స్వామీజీ, ఇంతవరకు చూచాం కదా 289 శ్లోకాలు. ఇవన్నీ పలకతా ఉంటే తమాషగా పలికేసాము, ఇక్కడ ట్యూన్ కుదరడం లేదని అనిపిస్తుంది. అట్లా ఈ 4 శ్లోకాల ట్యూన్ కుదరదు. అలా అనిపించలేదు స్వామీజీ మాకు. ఎందుకని? మాకు ఏ ట్యూన్ అయినా ఒకటే కదా, కరెక్ట్గా మేము పాడేటట్లయితే కానీ ప్రాబ్లం. మీరేదో చెప్తూ ఉంటారు, మేమేదో పలుకుతుంటాం. అది కాదు నేను చెప్పేది. ఇది అసలు మామూలు మీటర్ కాదు. ఇప్పుడు మనం ఇంతవరకు చేస్తూ ఉన్నది అనుష్ఠుప్ ఛందస్సులో, ఛందస్సుకి వచ్చిన వ్యవహారం ఇది, మీటర్ అనుష్ఠుప్ ఛందస్సులో ఉంది. ఇక్కడ ఒక్కసారి ఈ 4 శ్లోకాలు జ్ఞానికి సంబంధించినవి కనుక విద్యారణ్య స్వామి యొక్క ఊహ చూడండి. నడకలో కూడా, రచనలో కూడా ఒక్కసారి చేంజ్ చేసేసాడు. ఇంకా తర్వాత ఏమైనా ఉంటుంది, మీరు ఎట్లయినా పలకచ్చు, నేను ఎట్లయినా చెప్పచ్చు. ధన్యోహం ధన్యోహం కర్తవ్యం మే న విద్యతే కించిత్. చూడండి ఎట్లా దాన్ని పడాల. ధన్యోహం ధన్యోహం కర్తవ్యం మే నా విద్యతే కించిత్. చూసారా, ఇంత ముందులాగా నడవదు. ఆత్మానం చేద్విజానీయాత్ అయమస్మీతి పురుషః కిమిచ్చన్ కస్య కామాయ శరీరం అనుసంజ్వరే. చూసారు ఎట్లుందో, అట్లా నడవదు. ఎందుకో తెలుసా? ప్రపంచంలో ఉన్న నడకలన్నిటికన్నా భిన్నమైన నడక జ్ఞాని, భిన్నమైన నడవడి. అందుకని స్పెషల్ అటెన్షన్.
అందువల్ల అనుష్ఠుప్ ఛందస్సులో వస్తూ ఉంటే మనం పాడుతూ ఉంటే ఒక్కసారి ఆర్యా ఛందస్సులోకి పట్టుకుపోయాడు. దిస్ ఈజ్ ఆర్యా ఛందస్, ఆర్యా మీటర్, స్పెషల్ మీటర్ తీసుకున్నాడు జ్ఞానికి. అందువల్ల జస్ట్ లిసన్. ధన్యోహం ధన్యోహం నిత్యం స్వాత్మానం అంజసా వేద్మి. ఇదిగో కథం మన్యతే అన్నాం కాదు, మన్యతే అస్సౌ నిరంతరం. నిరంతరం అనుకుంటూ ఉన్నాడు, తనలో తాను అనుకుంటూ ఉన్నాడు కదా. ఏది చేయవలసిందంతా చేసి పొందవలసిందంతా పొందినటువంటి, మన ఊహకు అందనటువంటి ఒక మహాజ్ఞాని, ఆత్మజ్ఞాని, తద్విద తత్వవిద ఏమనుకుంటున్నాడండి? డైరెక్ట్. ఇటువంటి శాస్త్రము చెప్పడం కష్టమే, ఎవరూ చెప్పడం కష్టమే, దాన్ని అనుభవించిన వాళ్ళు తప్ప. విద్యారణ్య స్వామి కనుక అంటే ఆయన జ్ఞాని హృదయంలో ఏమి నడుస్తూ ఉందో చూడండి తమాషా. మనలో నడిచేదే మనకు తెలియదు కదా. విచిత్రంగా ఉంటాయి జీవితాలు. 20 సంవత్సరాలు కలిసి ఉండి ఒక్కసారి విడిపోతారు. ఎందుకు విడిపోయినామని అడిగితే, ఇతను ఇట్లా ప్రవర్తించాడండి. అవును, ఆయనకి నీకు 20 సంవత్సరాల సంబంధం కదా. అదే ఎప్పుడు ఇట్లా ప్రవర్తించలేదు, కానీ ఇట్లా కూడా ప్రవర్తిస్తాడా అని నాకు ఇప్పుడు అనిపిస్తూ ఉంది అంటాడు. అంటే 20 సంవత్సరాలు ఆయనతో కలిసి జీవించినా ఈయనకు అర్థం కాలేదు. అంటే అందుకని అంటుంటారు, మనుషులు లోతులవి, సుడిగుండాలు, ఎవరి మనసులో ఏముండాయో ఎవరికి అర్థం కాదు. ఏ పుట్టలో ఏ పాము చెప్పేది కర్ర ఎత్తుకోబోతే, కానీ మనిషిని కొట్టినా కూడా బయట రాదు. ఇప్పుడు కొందరు ఉంటారు భయంకరమైనటువంటి దోషాలు చేసేటువంటి వాళ్ళు. పోలీసులు లాగలేదు వాళ్ళ దగ్గర, వాడు చచ్చిపోతారు, కానీ ఎంత కొట్టినా చెప్పడు. ఏం చేయాలి చెప్పండి? అటువంటి మొండి కేసులు కొన్ని ఉంటాయి. అందుకని దానికి మొండి పోలీసులు ఉంటారు వేరేవాడు. అంత భయంకరంగా హింసిస్తే కానీ వాడు చెప్పడు. ఇక్కడ ధన్యోహం ధన్యోహం నిత్యం స్వాత్మానం అంజసావేద్మి. కాబట్టి సాధారణమైన విషయాల్లోనే మనకు అర్థం కాకపోతే ఒక జ్ఞాని యొక్క ఆంతర్యంలోకి చొరబడి దూరి అక్కడ ఏమి నడుస్తూ ఉంది, ఏమనుకుంటున్నాడు ఆయనని ఆలోచించడం. ఎందుకంటే అక్కడ అనుకునేవాడు ఎవడో, మనసు లేదు అక్కడ. అర్జునుడు తమాషా. మనసన్నా ఉంటే మనసులోకి ఎంటర్ కావచ్చు, కొద్ది సైకాలజీ అన్నా బేస్ చేసుకోవచ్చు. అవకాశం లేదు. ఎందుకని? మనసును దాటిన స్థితిలో ఉన్నాడు జ్ఞాని. ఆయన మనసులో ఏమి నడుస్తూ ఉందో విద్యారణ్య స్వామి చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈక్వల్ ఈయన మహాజ్ఞాని కనుక ఈయనేమనుకుంటున్నాడు చెబితే అది ఇంకొక ఆయన అనుకున్నట్టే. ఎందుకని? తాను జ్ఞానే గనక. ధన్యోహం ధన్యోహం అహం ధన్య అహం ధన్య. చూడండి, నేను ధన్యుణ్ణి. ముందు శ్లోక అర్థం తెలుసుకోండి. నిత్యం నిరంతరం, స్వాత్మానం స్వాత్మానం ఆత్మనః స్వరూపం, ఆత్మస్వరూపాన్ని, అంజసా వేద్మి, స్వాత్మాన మంజసా వేద్మి, స్వాత్మానం అంజసా వేద్మి. అంజసా సాక్షాత్, అపరోక్షతయ, సాక్షాత్ డైరెక్ట్లీ. వేద్మి జానామి, వేద్మి జానామి. నేను ధన్యుణ్ణి. యతః, చూడండి అదే మళ్ళీ యతః తతః. యతః యస్మాత్ కారణాత్, ఎందువల్ల నువ్వు ధన్యుడివయ్యా? నిత్యం స్వాత్మానం అంజసా వేద్మి. నిత్యం ఎల్లప్పుడూ సదా కూడాను నేను స్వాత్మానం ఆత్మస్వరూపాన్ని అంజసా వేద్మి, అంజసా సాక్షాత్తుగా, వేద్మి తెలుసుకుంటూ ఉన్నాను. అంటే నాకు ఆత్మలోనే ఉన్నాను, రెండవ వస్తువు లేదని అర్థం. ఇప్పుడు నాకు ఏది తెలిసినా ఆత్మే, అందువల్ల నేను ధన్యుణ్ణి. ఇంతకుముందు అనేకం తెలిసాయి, ఆ ద్వైతం ఇప్పుడు లేదు నా దగ్గర ఉన్నదంతా కూడాను ఏకమేవా అద్వితీయం బ్రహ్మ, ఆ బ్రహ్మస్వరూపం, అదే ఆత్మ గనక ఆత్మని నేను సాక్షాత్కరోమి. వేద్యమే అంటే ఇక్కడ సాక్షాత్కరోమి జానాతి, చక్కగా నేను సాక్షాత్కరించుకుంటూ ఉన్నాను. ఇంకెంతకన్నా ధన్యుడెవరు? సరే ఒకసారి చెప్తే పోలేదా సార్? ధన్యోహం అక్కడ 2 సార్లు చెప్పాడు కదా, మళ్ళీ చెప్తున్నాడు 2 సార్లు. ధన్యోహం బ్రహ్మానందో విభాతి మే స్పష్టం, అహం ధన్య ఐఆమ్ బ్లెస్డ్. నేను ధన్యుణ్ణి. తతః, ఎందువల్ల ధన్యుడివయ్యా? బ్రహ్మానంద
బ్రహ్మణ ఆనంద, బ్రహ్మభూత ఆనంద, బ్రహ్మస్వరూప ఇది, బ్రహ్మానందస్వరూప, బ్రహ్మానంద మే మే మయి స్పష్టం విభాతి. ఆ బ్రహ్మానందం అనేటువంటిది నాకు స్పష్టంగా అనుభూతం అవుతా ఉంది. అనుభవం కాదు, అనుభూతం అవుతుంది, సాక్షాత్కరింపబడుతుంది. అది ధన్యోహం ధన్యోహం నిత్యం స్వాత్మానమంజసా వేద్మి. కాబట్టి 2 సార్లు ధన్య. దీన్ని ద్విరుక్తి అంటారు శాస్త్రంలో. ద్విరుక్తి అంటే ద్వి ఉక్తి, 2 సార్లు పలకడం. పలికినటువంటి దాన్నే మరొకసారి పలికితే ద్విరుక్తి, అనేక సార్లు పలికితే పునరుక్తి. పునః ఉక్తి, పునరుక్తి, ద్విరుక్తి, ద్విరుక్తి. అది దీనికి సాంకేతిక పదం శాస్త్రంలో వీప్స. వీప్స, వి వాకు గుడి, గుడి దీర్ఘం వి, పాకు దీర్ఘం పా, కింద సావత్తు సా, వీప్స. వీప్స అంటే తిరుక్తి అని అర్థం, అంటే 2 సార్లు పలకడం. దీన్ని మీకు చెప్పాను నేను. ఎందుకట్లా 2 సార్లు శాస్త్రంలో వస్తుందంటే ఏమన్నాను? ఆదరార్థం. అచ్చా, అట్లా ఉండాలి, అట్లా ఉండాలి. ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా మీరు అట్లా చెబితే. ఆదరార్థం, ఆదరార్థం 2 సార్లు ధన్యోహం ధన్యోహం. కాబట్టి ధన్యోహం అని అన్నప్పుడు దీనికి ఒక డెరైవేషన్ ఏంటని ఆలోచన చేస్తే దీనికి ఉత్పత్తి కనపడదు మనకు. ధన్య అనే దానికి ఉత్పత్తి కనపడదు. దీనికి రూట్ అర్థం చూడాల, రూట్ మీనింగ్. ప్రతిదానికి రూట్ ఉంటుంది కదా మనకు. ఎలా వచ్చింది ఆ పదం, ఏ విధంగా వచ్చింది అని ధాత్వర్థం మీకు చెప్పాను కదా తైత్తరీయంలో, ధాత్వర్థం అని. కాబట్టి ధాతువులో నుంచి వస్తుంది పదం. మొదట ధాతువే ఉంటుంది, ధాతువుల నుంచి పదం వచ్చి దాని అర్థం మారిపోతూ ఉంటుంది. ఇది ధన్ అనేటువంటి ధాతువుల నుంచి వచ్చింది. ధన్య, ధన్ ధాతు. అంతేగాని దీనికి ఉత్పత్తి అర్థం లేదు, రూట్ అర్థం ఉంది, రూట్ మీనింగ్ ఉంది. కాబట్టి ఈ రూట్ ధన్య అనేటువంటిది ఎలా వచ్చింది, ఏ శబ్దంలో నుంచింది? శబ్దం పదంగా మారుతుంది సంస్కృతంలో, ఇది మీకు తెలుసు. కాబట్టి ఆ ధన్ అనేటువంటి ధాతువుల నుంచి వచ్చింది. ధన్ అంటే ధనం, తన్మన్ ధన్, ధనం అంటే ధనమే. కాబట్టి ధనం నీకు సౌకర్యాలు ఇస్తుంది. సౌకర్యాల వల్ల నేను సుఖపడ్డానని నువ్వు అనుకుంటూ ఉంటావు, అంతే అంతే మీనింగ్. కాబట్టి ధనము నీకు సౌకర్యాల్ని కల్పించి నీకు తాత్కాలికమైన తృప్తిని ఎట్లాగైతే ఇస్తా ఉందో, ఆ తృప్తి కలిగినప్పుడు అబ్బా నేను ధన్యుడు నువ్వు అనుకుంటావు నా కదా. అట్లాగే ఆ ధన్ ధాతువుల నుంచి వచ్చిన ధన్య. కానీ ఆ విధమైనటువంటి ధన్యత్వానికి దీనికి చాలా తేడా ఉంది. ఎందుకని? అవే తృప్తి కలుగుతూ ఉంటాయి, మళ్ళీ అసంతృప్తి ప్రారంభం అవుతుంటుంది. ఇది అట్లాంటిది కాదు. కాబట్టి ఆదరార్థం ధన్యోహం ధన్యోహం ఒకసారి చెబితే చాలు. కానీ ఆదరార్థం ఎక్కడైనా సరే మనిషి తృప్తి చెందినప్పుడు ఈ ఆదరార్థం, ఈ ద్విరుక్తి వీప్స ఉంటుంది. ఇప్పుడు మనం కూడా అంటాం, ఏమంటే నేను ఈ పని చేసి పెట్టాను మీకు సంతోషమా? సంతోషం సార్, సంతోషం సార్. ఒకసారి చెప్పచ్చు కదా. పోనీ అడ్జెక్టివ్ వేస్తాడు ఇంకోటి తమాషా, చాలా సంతోషం అండి, చాలా సంతోషం. మరి దాంట్లో కూడా మళ్ళీ 2 సార్లు పలుకుతాడు, మీరు చూడండి. కాబట్టి ఏ భాషలో కన్నా పోండి ఇంతే ఈ ద్విరుక్తి ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, మళ్ళీ థ్యాంక్ యూ. అదేంటంటే ఆదరార్థం, అంటే తనలో కలిగేటువంటి తృప్తిని వ్యక్తం చేసేయడం అంతే తప్ప ఇంకా దానికి ప్రత్యేకమైన మీనింగే లేదు. ధన్యోహం ధన్యోహం నిత్యం స్వాత్మానం అంజసా వేద్మి. స్వాత్మానం ఆత్మనః స్వరూపం, తన ఆత్మస్వరూపం అంజస, అది ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు తెలుసుకునేటువంటిది అంజస కాదు, పరోక్షతయ. ఇప్పుడు నేను చెప్తున్న ఆత్మ ఇలాంటిదని, ఓహో ఇలాంటిదే అని ఇండైరెక్ట్లీ యు ఆర్ నోయింగ్. కానీ ఇక్కడ అది కాదు, సాక్షాత్. ఇది మైక్, ఇది పువ్వు, ఇది పుస్తకం అంటే ఎట్లా తెలుస్తూ ఉందో అట్లా దిస్ ఈజ్ ఆత్మ అనేటువంటి జ్ఞానం, ఎరుక బుద్ధిలో స్ఫురిస్తూ ఉండడం. అది అందువల్ల అపరోక్షతయ, పరోక్షంలో లేదు ఇప్పుడు ఆత్మ, అపరోక్షంగా ఉంది. అంజస, అంజస శబ్దార్థం. వేద్మి జానామి అంటే సాక్షాత్కరోమి. ఆత్మ సాక్షాత్కారం ఇదేనాయన, ఇప్పుడు అర్థం కదా.
అంజసావేద్మి అనడంలోనే ఆత్మసాక్షాత్కారం. కాబట్టి నాకు ఆత్మసాక్షాత్కారం అయిపోయింది. ఆత్మసాక్షాత్కారం అంటే తాను వేరుగా ఉండి ఆత్మను సాక్షాత్కరించుకుంటున్నాడని కాదు, అదే అనుభూతిగా నిలిచిపోయింది. ఏది చూసినా ఆత్మే తనతో కలిపి, తాను వేరుగా కాదు, తాను వేరుగా ఉండి ఆత్మని సాక్షాత్కరించుకుంటాడే హీఈస్ ద్వైతి ఆర్ విశిష్టాద్వైతి. అర్థమవుతుంది ఇప్పుడు. కాబట్టి తాను ప్రత్యేకంగా లేడు. ఆత్మ ఎప్పుడైతే అఖండమైపోయిందో ఏకమేవ అద్వితీయం, కాబట్టి తాను కూడాను హీఈస్ ఇంక్లూజివ్ నాట్ ఎక్స్క్లూజివ్ ప్లీజ్. అది విషయం. ఇది సాక్షాత్కారం, అంతేగాని దర్శనం కాదు. దర్శనం అంటే తాను వేరుగా ఉండి దర్శించాలి. ఇది సాక్షాత్కారం. సాక్షాత్కారం ధన్యోహం ధన్యోహం నిత్యం సదా నిరంతరం స్వాత్మానం అంజసా వేద్మి వేద్మి. కాబట్టి కాలతయ అబాధిత స్వరూపం. ఓకే, టైం వైజ్ లిమిటేషన్ లేదు. నాకు ఇప్పుడు సమాధి అంటాడు చూచారా యోగి, అది కాదు. ఇది కాలతయ అబాధితం. ఏ పరిస్థితుల్లో ఏ కాలంలో కూడాను ఇది నిషేధింపబడడం లేదు. సర్వకాల సర్వావస్థల యందు ఈ సాక్షాత్కార స్థితి నీకుంది. కాబట్టి వేద్మి సాక్షాత్కరోమి ఇత్యర్థ. స్వాత్మానం అంజసా వేద్మి. సెకండ్ పాయింట్ అగైన్ ధన్యోహం ధన్యోహం. మళ్ళీ చెప్తున్నాడు, నేను ధన్యుణ్ణి అనుకుంటాడట లోపల. అది ఇంతకుముందు చూచాం కదా, కథం మన్యతే అని. ఇదో ఈ విధంగా ఏవం మన్యతే. ధన్యోహం ధన్యోహం బ్రహ్మానంద విభాతి మే స్పష్టం. బ్రహ్మానంద బ్రహ్మణ ఆనంద స్వరూప, బ్రహ్మానంద స్వరూప బ్రహ్మభూత ఆనంద మే స్పష్టం. మై నాలో ఇది సుస్పష్టంగా గోచరిస్తూ ఉంది. ప్లీజ్ ధన్యోహం ధన్యోహం బ్రహ్మానంద విభాతి మే స్పష్టం. మయి స్పష్టం. స్పష్టం యదా విభాతి నైనా స్పష్టం యదా విభాతి తథా స్ఫురతి ఇత్యర్థ. ఎంత స్పష్టంగా అయితే అది ప్రకాశిస్తూ ఉందో ఆ స్పష్టంగానే నాకు తెలుస్తూ ఉంది. ఏది? బ్రహ్మానంద అనుభూతి. డిఫరెన్స్ చూసారా? ఫస్ట్ ధన్యం ధన్యం, తర్వాత ధన్యానికి ధన్యోహం ధన్యోహం. ఎందుకని? నాకు ఆత్మ సాక్షాత్కరింపబడుతుంది, అందువల్ల నేను ధన్యుణ్ణి. యతః తతః. మళ్ళీ ధన్యోహం ధన్యోహం, మళ్ళీ యతః తతః. ఎందుకని నువ్వు ధన్యుడు? మళ్ళీ బ్రహ్మానందం సుస్పష్టమవుతా ఉంది నాకు. మొదటిది ఆత్మానందం, రెండవది ఇప్పుడు అర్థమైందా మీకు? ఆత్మానందము బ్రహ్మానందం వేరా? ఎందుకన్నాడు? ఇప్పుడు క్లియర్ అవుతుంది మీకు. ఇంతకాలం నా మీద ఉన్న డౌట్ నేను అంటున్నాను చూసారా, బ్రహ్మమును తెలుసుకొని ఉపయోగం లేదు, ఆత్మను తెలుసుకొని ఉపయోగం లేదు. ఆత్మను నువ్వు తెలుసుకుంటే, ఈవెన్ మొన్న మీకు ఎక్కడ నిజాం కాలేజీలో కూడా చెప్పాను, ఇదిగో ఆత్మ విషయం అయిపోయింది, చాలు కదా ఆత్మానుభూతి వస్తే ఆత్మసాక్ష కుదరదు, ప్రపంచంతో కూడాను యూ హ్యావ్ టు సెటిల్ యువర్ అకౌంట్స్. ఈ ప్రపంచం ఏంటి? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? దీంట్లోనే కదా నేనున్నాను. మరి అది అర్థం కానప్పుడు నన్ను నేనేం పూర్తిగా అర్థం చేసుకున్నాను, దాన్ని ఎక్స్క్లూడ్ చేయలేను కదా. మరి వాట్ ఈస్ దిస్ వరల్డ్? సరే ఉంది, సృష్టం జగత్, సృష్టికర్త ఉన్నాడా? కార్యం కదా ఇది. కార్యం అయితే కారణం ఉందే, కారణం ఉంటే ఆ సృష్టికర్త ఎవరు? ఆ భగవంతుడు ఎవరు? ఆయనకి సంబంధించిన జ్ఞానం. ఇదంతా కలిస్తే అది రియలైజేషన్. అది అంటే ఇది ఆత్మజ్ఞానము కాదు. ఎందుకని? ఆత్మ దగ్గర ఆగలేదు. బ్రహ్మజ్ఞానము కాదు. ఎందుకని? బ్రహ్మం దగ్గర ఆగలేదు. ఇదేమంటారు దీన్ని? బ్రహ్మాత్మ జ్ఞానం. ఆత్మయే బ్రహ్మము అనే జ్ఞానం. ఆత్మయే బ్రహ్మము. ఇది చాలా సటిలెస్ట్ పాయింట్. ఇది యాక్చువల్గా చెప్పాలంటే అద్వైతంలో కూడా, ఇంకా ద్వైతుల క్వశ్చన్ లేదనుకోండి, వాళ్ళని పక్కన పెట్టేయండి, వాళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్ కాదు ఇది. అద్వైతంలో కూడా కాస్త బాగా పండిన వాళ్ళలో కూడా ఈ దోషం కనపడతా ఉంటుంది. ఆత్మ అంటే ఇది నేను తెలుసుకున్నానంటాడు. వాటప్పుడు బ్రహ్మజ్ఞానం అంటే ఇది, బ్రహ్మం అంటే జగత్కారణం బ్రహ్మ, అది నేను తెలుసుకున్నాను. సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీతి ఏకమేవ అద్వితీయం బ్రహ్మ తతః ఆకాశ సంభూత ఆకాశాత్ వాయు ఇవి వస్తాడు ఇట్లా. అది కరెక్టే, నేను కాదనడం లేదు. కానీ బ్రహ్మం గురించి నువ్వు తెలుసుకుంటే నీకేం ఉపయోగం? అశోకుని కూర్చుంటే నువ్వు తెలుసుకుంటే నీకేం ఉపయోగమో, బ్రహ్మం గురించి తెలుసుకుంటే నీకు అదే ఉపయోగం. ఎందుకని? అశోకుని తెలుసుకున్నంత మాత్రాన అశోకుడు నువ్వు కాలేవు. ఇక్కడ బ్రహ్మమును సపరేట్గా తెలుసుకుంటున్నావు కనుక నువ్వు బ్రహ్మం అయ్యేందుకు అవకాశం లేదు. కాబట్టి అయం ఆత్మ బ్రహ్మ.
ఈ ఆత్మయే బ్రహ్మ అనేటువంటి జ్ఞానం కలగడమే పూర్ణ జ్ఞానం. అందువల్ల ఫస్ట్ 2 లైన్స్లో ఆత్మ సాక్షాత్కారం అవుతుందని, సెకండ్ 2 లైన్స్లో బ్రహ్మ సాక్షాత్కారం అవుతా ఉంది. ఎందుకని? ఆత్మయే బ్రహ్మము. ఇది బ్రహ్మాత్మ జ్ఞానం. అయమాత్మ బ్రహ్మ అనేటువంటి జ్ఞానం, ఈ రెండిటికి సంబంధించిన జ్ఞానం కలిగితేనే జీవితం ధన్యం. అట్లా నేను ధన్యుణ్ణయ్యాను. ధన్యోహం 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 ధన్యోహం. సాధారణంగా ఇప్పుడు మనకి ఎట్లా ఉంటుంది, ఏమండి నేను అనుకున్న ఉద్యోగం సాధించాను, ఇంకా నా జీవితానికి ధన్యత అదేనండి, నేను ధన్యుణ్ణండి అని ఒకడు అంటాడు. ఒలింపిక్ అవార్డు నాకు వచ్చింది, అందువల్ల నేను ధన్యుణ్ణి. బెస్ట్ యాక్టర్ అని చెప్పేసి నాకు అదేదో బంతి అవార్డు నంది అవార్డు ఇచ్చారు, నా జన్మ ధన్యమైపోయింది. అది వస్తే ధన్యమైపోయింది. నీకు ఇచ్చినోడే ధన్యుడు గాడు. అర్థమైంది? అది తీసుకొని నువ్వు ఎట్లా ధన్యుడు పోతావు అంటే మనిషికి అర్థం కావడం లేదు. ఈ ధన్యత ఏంటి? మళ్ళీ వెలితి ఉండనటువంటి స్థితి, అసంతృప్తి ఉండనటువంటి స్థితి. కాబట్టి ఇవన్నీ కూడా కాదు. నేను హీరోని అవ్వాలనుకున్నానండి, చాలా పెద్ద పెద్దవాళ్ళు మాట్లాడతారు. ఇటీవల నాకు భలే ఆశ్చర్యం వేసింది. గొప్ప వ్యక్తి, ఆయన చనిపోతూ నా జీవితంలో ఏం కొరత లేదు, ఎందుకంటే నేను ఇది అవ్వాలనుకున్నా అయిపోయాను అన్నాడు. నేను చూసేది ఇంకా దూరం. మళ్ళీ పుడతాడు కదా, అప్పుడు ఎట్లా పుడతాడు? ఈ జన్మలో చేసుకున్న పుణ్యం వల్ల ఇంత పెద్ద కళాకారుడిగా జీవించి వెళ్ళిపోతే ఇదే లైన్లో ఇంకేమి లేదు కనుక, ఉన్న పుణ్యం అంతా అయిపోయింది కనుక నెక్స్ట్ జన్మలో పెద్ద కళాకారుడికి రిక్షావాడుగా వస్తాడా? వెరీ ఇంపార్టెంట్ ఇట్ ఈస్. నో నెగెట్ చేయడానికి అవకాశమే లేదు. ఇది లాజికల్. ఎందుకంటే జ్ఞానం లేకుండా పోతున్నాడు కదా. అందువల్ల ఈ విధంగా నేను ధన్యుణ్ణి 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 అనుకుంటారు. కాబట్టి పునః రెకరెన్స్ ఉంది సార్. అర్థమవుతుంది? నువ్వు తృప్తి పొందినా మళ్ళీ అసంతృప్తికి గురవుతూ ఉంటావు. అటువంటిది ఇది కాదు జ్ఞాని యొక్క స్థితి. సరే, బాగుంది. ఇప్పుడు ఏముంది? ఏం కావాలనో లేదు. ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి. నేను కూడా ట్రై చేస్తున్నాను మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి. ఈ మాటలకు అందే విషయం కాదు. మీరు నేను చేతులు కలిపితే అర్థం కాదు, చిత్తాలు కలిపితే అర్థం అవుతాయి. అర్థం ఇది కేవలం వ్యక్తిగతంగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఇది. ఇప్పుడు ఏంటి ఆ పరిస్థితి? జ్ఞాని పరిస్థితి చేయవలసినంతా చేసేసాడు ఆయన, పొందవలసినంతా పొందేశాడు, నిత్యానంద స్వరూపుడై ఉన్నాడు. ఆయనే చెప్తున్నాడు ధన్య ధన్య అహం ధన్య ధన్యోహం. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాడు? ఈ సర్చింగ్ ఫర్ సంథింగ్, దేనికోసం వెతుకుతూ ఉండాడు. అమ్మా స్వామీజీ, డేంజర్ స్వామీజీ. దేనికోసమో ఎతికితే దాన్ని పొందాలనే కదా. ఇంకేం ధన్యుడు? మీరు చెప్పే ఆత్మజ్ఞానికి సంబంధించింది కాదు అది. లేదు, ఆయన మాత్రం సెర్చ్ చేసేది వాస్తవమే. ఏం కావాలని వెతుకుతున్నాడు? ఆయనకేమి లేదని, పొందవలసిందంతా పొందేశాడు కదా, చేయవలసిందంతా చేసేసాడు కదా, ఇంకా ఏం కావాలట ఆయన చెప్తాడు. వినండి. ఎందుకంటే స్వాత్మానం మన్యే కదా, మన్యతే అసౌ నిరంతరం. ఆయన అనుకునేది నన్ను ఎందుకు చెప్పంటారా? ఆయన ఏమంటాడు జనండి. ధన్యోహం ధన్యోహం దుఃఖం సంసారికం న వీక్షేద్య. ధన్యోహం ధన్యోహం స్వస్య అజ్ఞానం పలాయుతం క్వాపి. బాబా ఏమో బాబు, ఉపనిషత్తుల్లో కూడా ఇంత క్లారిటీ కనపడదు ఒక్కో చోట. ఇట్లా మరి ధన్యోహం ధన్యోహం, నేను ధన్యుణ్ణి. ఎందుకు సార్? దుఃఖం సాంసారికం న వీక్షే అద్య ఇదానీం నౌ. ఇప్పుడు అద్య అంటే ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే సాంసారిక దుఃఖం అంటే ఇంతకుముందు ఉంది కదా, సంసార సంబంధమైన దుఃఖాలు సార్ లేవా? అహం అద్య న వీక్షే. ఇప్పుడు నేను ఎక్కడ దాన్ని చూడలేకపోతున్నాను, కనపడడం లేదు. ఎందుకు కనపడడం లేదు ఏమో అంటే, నువ్వు చూసావా? బాగా వెతికాను. అది వెతకడం, సర్చింగ్ అది. కాబట్టి దుఃఖం ఎక్కడుందో, సాంసారిక దుఃఖం ఎక్కడుందో వెతుకుతూ ఉన్నా. ఇది ఎక్కడికి తెలుసా? బిగినింగ్లో మీకు ఇంట్రడక్షన్ ఇచ్చాను చూడండి. ఆచార్యుల వారి భాష్యాన్ని కోట్ చేస్తూ ఒక మాట చెప్పాను. స్టిల్ ఐ రిమెంబర్. ఫస్ట్ ఇష్టప్రాప్తి,
ఇది ప్రాప్తే కదా. ప్రాప్యతయ ఇష్టప్రాప్తి అనిష్ట నివారణ చికీర్ష స్వాభావిక సర్వప్రాణిషు దృష్టత్వాత్ ఇది శంకర భాష్య, ఉపనిషత్ భాష్య. కాబట్టి ఉపనిషత్ భాష్యంలో ఆచార్య వారు అన్నది ఏంటంటే ఇష్టప్రాప్తి, ఇష్టమైన దాన్ని పొందడం, అనిష్ట నివారణ, ఏదైతే మనకి ఇష్టం లేదో దాన్ని దూరం చేసుకోవడం. ఈ చికిత్స స్వాభావిక, న్యాచురల్, సర్వ ప్రాణిషు దృష్టత్వాత్, అందరిలో కనపడుతుంది. ఇది ఇష్టమైన దాన్ని పొందాలని, అయిష్టమైన దాన్ని దూరం చేసుకోవాలని. ఇష్టమైంది ఏది? సుఖం. అయిష్టమైంది ఏది? దుఃఖం. ఇప్పుడు ఇష్టమైంది పొందేశాడు కదా, కృతకృత్యతయా తృప్త ప్రాప్త ప్రాప్యతయా అయిపోయింది. ఇష్టమైంది పొందేశాడు. ఇప్పుడు అయిష్టమైంది ఏది? దుఃఖం కదా, అది దూరం చేసుకోవాలి కదా. ఇది ఎప్పుడైతే పొందాడో అది ఆటోమేటిక్గా దూరం అయిపోయింది. వెలుగు ఎప్పుడైతే వచ్చిందో చీకటి పోయింది. ఇప్పుడు దానికోసం వెతకుతా ఉన్నాడట. అరే అప్పుడు అది ముప్పు తిప్పలు పెట్టింది నన్ను, ఎన్ని రకాలుగా ఏడిపించిందిరా అది. ఏది? దాని పేరు దుఃఖం కదా. ఎన్ని దుఃఖాలకు నన్ను దూర్చింది, ఎన్ని దుఃఖాల్లో దూర్చింది నన్ను. ఏం దుఃఖం అది? సాంసారికం దుఃఖం. అది సంసార సంబంధమైనటువంటి దుఃఖం. ఇదానీం అద్య ఇదానీం ఇప్పుడు నా వీక్షే, ఎక్కడ కనిపించడం లేదు ఇది. చూడండి, మనం ఏదైతే ఏమయ్యా ఆత్మ అంటావు, అది అంటావు, ఇది అంటావు, మాకు ఆత్మే కనపడడం లేదని మనం ఎట్లా అంటామో, సరేనా? ఆనందం అంటావు, ఆనందం లేదు, ఏమీ లేదు, ఏదో నీ దగ్గర కూర్చున్నప్పుడు మర్చిపోతాం ఈ కొంపని. లేచిపోతే మాకు కొంపే, నీకు ఆశ్రమమే, ఏం చేస్తాం ఇది, ఎక్కడికి ఇది అని మనం బాధపడతా ఉంటే ఆయన వెతుకుతున్నాడు. దుఃఖం ఏంటే, దుఃఖం ఏంటే, దుఃఖం ఏంటే, దుఃఖం ఏంటే, ఎక్కడుంది అది, ఏమేమో చేసిందే గతంలో, ఎటుపోయిందా, ఏడిపించింది, రకరకాలుగా బాధ పెట్టింది, ఏమైంది రాది అంటే ఎక్కడ కనపడడం లేదట. ఫస్ట్ పాయింట్. కాబట్టి ఆ అనిష్ట నివారణ చికిత్స, ఇష్టం లేని దాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేశాడే, అది పోయింది కదా. పోయిన తర్వాత చూడాలనుకోవడం, అది ఎట్లా ఉందని, అది కనపడడం లేదు. ఎందుకని? పోయిందంటే ఏంటో తెలుసా? నాశనం అయిపోయింది. అంత పని చేసింది జ్ఞానం. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి, సమస్తమైన కర్మల్ని దగ్ధం చేసేసింది కనుక దుఃఖాన్ని కూడాను మసి చేసేసింది. దేహం వల్లకాటిలో మసి అయిపోతే, బూడిదిగా మారిపోతే దుఃఖం అనేటువంటిది బుద్ధిలోనే బూడిదైపోయింది, అంతే, ఇంకేం. ఇప్పుడు ఎక్కడ కనపడుతుంది అది? నో. తమాష చూడండి. ధన్యోహం స్వస్య అజ్ఞానం పలాయితం క్వాపి. అట్లా వేద్మి, అట్లా మన్యతే, ఆత్మానం మన్యతే, తనలో తాను అనుకుంటున్నాడు. ఏ విధంగా? ఈ విధంగా ధన్యోహం స్వస్య తన యొక్క మమ అజ్ఞానం, స్వస్య అజ్ఞానం, అయ్యా నా అజ్ఞానం, ఇంతకుముందు నన్ను ఏదైతే బాధలకు గురి చేసిందో స్వస్య అజ్ఞానం ఇదో పలాయితం, పరారైపోయింది. ఎక్కడికో పలాయనం చిత్తగించింది. ఎక్కడికి పోయిందా? క్వాపి, ఎక్కడికో అన్నాడు అనుకోండి. క్వాపి ఎక్కడికో అంటే ఎక్కడికో తెలియదని అర్థం, అంతే కదా. లేదంటే అత్ర అంటాడు, లేకపోతే తత్ర అంటాడు. ఇప్పుడు అట్లా కాదు. క్వాపి ఎక్కడికో పారిపోయిందండి, ఎక్కడికో అని అన్నాడు అనుకోండి, దూరం అని, కనిపించడం లేదని అర్థం. ఇక్కడ కనిపించడం లేదంటే అర్థం కావడం లేదని అర్థం. అది ఎట్లా పోయిందో అసలు తెలిసి రావడం లేదు. ఏది? స్వస్య అజ్ఞానం, ఇతరులకు సంబంధించింది కాదు. నా అజ్ఞానమే ఎట్లా పోయిందో నాకే అర్థం కావడం లేదు. కాబట్టి సర్వ సంసార నాశనం, దుఃఖ ఆనంద ప్రాప్తి అంటే ఇది. ధన్యోహం దుఃఖం సాంసారికం నవీక్షే. మళ్ళీ స్వస్య అజ్ఞానం పలాయితం. చూడు తేడా, దుఃఖం లేదు, అది ఫస్ట్. చాలా అద్భుతంగా ఉన్నాయి శ్లోకాలు. మీరు జాగ్రత్తగా నన్ను చూడాల్సిన బుక్ చూస్తున్నారు, బుక్ చూడాల్సిన నన్ను చూస్తున్నారు, నేను మిమ్మల్ని చూడాలని తెలియదు, బుక్ చూడాలని తెలియదు. బాగా అర్థం చేసుకుని ఆయన, నో కన్ఫ్యూజన్ ఎట్ ఆల్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. శ్లోకాస్ ఆర్ ఎట్లున్నాయంటే నాకు చూస్తుంటే ఇది అమూల్యమైన శ్లోకాలు, కోట్లు పెట్టినా కొనలేమనిపిస్తా ఉంది. ధన్యోహం దుఃఖం సాంసారికం నవీక్షే అద్య. అసలు సాంసారిక దుఃఖమే నాకు తెలియడం లేదు కనుక, సంసార సంబంధమైనటువంటి దుఃఖం, నేను ధన్యుణ్ణి, బాగుంది. మళ్ళీ నెక్స్ట్ ఇదేంది? ఇది నా అజ్ఞానం ఎట్టపోయిందండి, నాకు కనపడడం లేదండి.
మొదటిది దుఃఖం, రెండవది అజ్ఞానం. దుఃఖాన్ని చూడడం లేదు నేను, సాంసారిక దుఃఖాన్ని. అజ్ఞానం అంటారా, అది ఎటపోయిందో పోయింది. ఎందుకో తెలుసా? దుఃఖం కార్యం, అజ్ఞానం కారణం. అది పాయింట్. కారణేన సహా వినశ్యతి ఇత్యర్థ. దుఃఖం సార్, దుఃఖం అనేది కార్యరూపంలో ఉంటుంది. ఒక మనిషి బాధపడుతున్నాడు అంటే దుఃఖం, అది కార్యం. కార్యం ఒకటి ఉంది అంటే కారణం. ఇప్పుడు కార్యాన్ని తొలగించుకుంటాం, దుఃఖాన్ని తొలగించుకుంటాం. దుఃఖాన్ని తొలగించుకుంటే దుఃఖ కారణం పోయిందని అర్థం, అవునా? కానీ పోదు. ఐ టెల్ యూ. ఇప్పుడు ఒక మనిషికి ఏదో ఒక జబ్బు, అపెండిసైటిస్ వచ్చింది అనుకోండి, అయ్యో అని బాధపడతా ఉంటాడు. పట్టుకొని డాక్టర్ ఆపరేషన్ చేస్తాడు కదా. దుఃఖం అనేటువంటిది అపెండిసైటిస్లో వచ్చింది, కారణం అపెండిసైటిస్. బాధ ఉంది, అది దుఃఖం. ఆపరేషన్ చేసిన తర్వాత దుఃఖం పోయింది. ఎందుకని? కారణం ఎగిరిపోయింది. ఏంటి ఆ కారణం? అపెండిసైటిస్ తీసాడు, పడేసాడు, పోయింది. ఇప్పుడు ఈయన ధన్యుడా? లే. ఇంటికి పోగానే ఎవరో ఫోన్ చేస్తారు, ఏమండి మీ అబ్బాయి మా దగ్గర 1,00,000 రూపాయలు తీసిపోయాడు, మీరు ఇస్తారని చెప్పారు. స్టార్ట్ అవుద్దా దుఃఖం? దుఃఖం స్టార్ట్ అవుద్దా లేదా చెప్పండి. ఇది మన వ్యవహారం. ఎందుకని? మనకుండే దుఃఖాలు, ఆ దుఃఖాలకి దుఃఖ కారణాలు వేరువేరుగా ఉన్నాయి. అనేక రకాలైన దుఃఖాలు మనవి, అనేక రకాలైన కారణాలు. కానీ అన్నిటికీ కారణం ఏంటని ఆలోచన చేస్తే అజ్ఞానమే కారణం. కాబట్టి ఈ కారణాలు, చిన్న చిన్న కారణాలు ఎగురుతూ ఉంటే చిన్న చిన్న దుఃఖాలు పోతూ ఉంటాయి. సమస్తం దుఃఖం పోవాలనుకోండి, ఇంకా దుఃఖమే లేకుండా ఉండాలి అని అంటే అజ్ఞానం ఎగిరిపోవాలి. కారణేన సహా వినశ్యతి. అజ్ఞానం కూడా సంపూర్ణంగా ఎగిరిపోయింది. అందువల్ల అది ఎట్టపోయిందో తెలియడం లేదంటాడు. అజ్ఞానమే తెలియనప్పుడు అజ్ఞానజనితమైనటువంటి కార్యం, అజ్ఞానం వల్ల ఏర్పడేటువంటి కార్యం, అజ్ఞానం కారణంగా ఆవిర్భవించినటువంటి కార్యం ఎక్కడ ఉంటుంది? అందువల్ల సాంసారిక దుఃఖం నవీక్షే, ఎక్కడ చూడలేకపోతున్నాను. కారణం స్వస్య అజ్ఞానం పలాయితం క్వాపి. ఎక్కడికి పోయింది సార్ మీ అజ్ఞానము? ఎటు పోయిందో, ఎలా పోయిందో, ఎక్కడికి పోయిందో, అది క్వాపి. క్వాపి వెరీ ఇంపార్టెంట్. క్వాపి. ఇంకా క్వాపి అని ఎప్పుడైతే అన్నాడో, కుత్ర అనేది లేదు. నాకు కుత్ర ఎట్లా పోయింది అనేది కాదు, ఎటు పోయిందో తెలియదు అంటున్నాడు. అది అక్కడ తమాషా. బ్యూటిఫుల్. అంటే ఏదైనా లేకుండా పోయిందంటే ఉన్నదే కదా లేకుండా పోవాలా. అండర్స్టాండ్, దిస్ ఈజ్ వేదాంత. ఏదైనా లేకుండా పోయిందంటే ఉన్నదే కదా లేకుండా పోవాలా. ఒకటి ఉన్నది అంటే ఎక్కడో ఉండాలి కదా. అయితే ఎక్కడైతే ఉండిందో అక్కడే లేకుండా పోయింది. ఆమె రైట్? దుఃఖం ఎక్కడ ఉండింది? మోకాళ్ళలోనా? లే, మోకాళ్ళలో ఆస్టియో ఆర్థరైటిస్. దుఃఖం మనసులో. ఆస్టియో ఆర్థరైటిస్ కారణం సార్, దుఃఖం కార్యం కాదు. అసలు నేను మాట్లాడే దుఃఖం ఎటుపోయిందంటే అది ఎక్కడ ఉండింది అని ఆలోచిస్తే మనసులో కదా ఉండింది. మనసులోనైనా ఉండింది అజ్ఞానం, అక్కడే పోయింది. ఇప్పుడు అది ఎక్కడికి పోయిందని వెతకాల కదా. ఎక్కడ మనసు పోయి ఉంటుందో అక్కడికి వెతకాల. మనసు ఉందా? మనసు ఉంటే మనిషి ఉన్నాడు. మనసును దాటిన స్థితిలో మహాత్ముడు ఉన్నాడు. ది డెత్ ఆఫ్ ది మైండ్ ఈస్ ది బర్త్ ఆఫ్ ఎ సేజ్, ఏ విజ్డమ్, ఇస్ ది జ్ఞాన, ది మ్యాన్ ఆఫ్ విజ్డమ్. కమ్ ఆన్, టెల్ మీ, వేర్ ఇస్ మైండ్? దేర్ ఇస్ దుఃఖ, దేర్ ఇస్ అజ్ఞాన. అజ్ఞానం ఉంది, మనసు ఉంది. ఎక్కడికో పోయింది పలాయితం క్వాపి. అంటే మనసు ఎక్కడికి పోయిందో తెలియడం లేదు. అది ఉన్న చోట అజ్ఞానం ఉంది. మనసును దాటినటువంటి స్థితి సార్ ఇది. ఇప్పుడు అర్థం కలగ కదా. ఇప్పుడు అంతా ఇంకొద్దిసేపు అయిన తర్వాత, 1 గంట అయింది అనుకోండి, కాదులే భయపడపాకండి, 1 గంట అయిన తర్వాత లైట్లు అన్నీ ఆరిపోతే, బ్రేక్ డౌన్ అయితే అంతా చీకటి ఉన్నది అనుకోండి. మళ్ళీ కొద్దిసేపటి లైట్ రాగానే చీకటి పోతుంది కదా. ఏమైంది? ఎక్కడ పోయిందండి ఇది? ప్లీజ్ టెల్ మీ, ఎక్కడ పోయింది చీకటి? నేనే వేదాంతం అడుగుతున్నానా? మీ అనుభవంలో ఉన్నదే. మీ ముందు చీకటి ఉంది, లైట్ పోయింది, చీకటి వచ్చింది, మళ్ళీ లైట్ వచ్చింది, చీకటి పోయింది. నేను అడుగుతున్నా చెప్పండి అంటున్నా, చీకటి ఎక్కడికి పోయింది?
వెలుగులో చీకటి పోయితే అప్పుడు వెలుగు చీకటి అయిపోతుంది కాదు. వెలుగులో కానీ చీకటి పోతే అది ఉంటే కదా సరిపోవడానికి. ఇది పాయింట్. ఒకవేళ ఇది కనుక పోతే వెలుగులో పోయింది అనుకున్నా ఆయన చీకటి, అది చీకటి అయిపోతుంది. ఒక పార్టీలో చెడ్డవాడు రెండో పార్టీలో చేరాడంటే ఆ పార్టీ చెడిపోద్ది. ఎందుకని దాన్ని జరగొట్టొచ్చాడు కనుక. తెలియక చేర్చుకుంటారు, నేనైతే చేర్చుకోను. ఎందుకని పార్టీ లేదు కనుక. అర్థమవుతుంది? లేదు, బాగా అర్థం చేసుకోలేదు. ఎక్కడికి పోయిందా ఆ చీకటి అని అంటే మీరు ఆన్సరే చేయలేరు ఎక్కడ పోయిందో. ఇట్లాగే అనొచ్చు, పలాయితం కాపి, ఎక్కడికో పోయింది. అది ఆన్సర్. అదే ఎక్కడికో పోయింది. ఎక్కడికి పోయింది అంటే పోవడమే లేదు. అది తమాషా. వెలుగు ఆవిర్భావం అట్లుంటుంది. వెలుగు లేకపోవడమే చీకటి సార్. చీకటికి ప్రత్యేక మనుగడ లేదు, సపరేట్ ఎగ్జిస్టెన్స్ లేదు. వెలుగు లేకపోవడమే చీకటి. వెలుగు వచ్చిందంటే చీకటి లేదు. వెలుగున్న చోట చీకటి ఉండేందుకు అవకాశమే లేదు కనుక. క్లియర్? కాబట్టి ఎక్కడైతే చీకటి ఉండిందో, ఎక్కడ ఉండింది? ఇదో ఇక్కడే ఉండింది స్వామీజీ. ఇంతకుముందు లైట్ రాకముందు ఇక్కడే. ఇప్పుడు డాడీకి పోయింది, ఇక్కడే పోయింది. ఇక్కడే ఉండింది, ఇక్కడే పోయింది. నిజంగా ఉండిందే? లేదు. ఏమి లేదు? వెలుగు లేదు. వెలుగు లేదు సార్. ఇప్పుడు వెలుగు వచ్చింది. అది లాజిక్, ఇంకేం లేదు. ఇక్కడే పోయింది. కాబట్టి అజ్ఞానం ఎక్కడ ఉండింది తెలుసా? మనసులో ఉండింది. జ్ఞానం ప్రాప్తయ, ఎప్పుడైతే జ్ఞానం మనకు కలిగిందో అజ్ఞానం వెగిలిపోయింది. అక్కడ వెలుగు వచ్చింది, చీకటి పోయింది. సీ ద బ్యూటీ. ఉండిందే? లేదు. లేకనే ఉన్నట్టు కనిపించింది. ఇదే మాయ. క్లియర్నా? ఇదే మాయ. ఎందుకని? డెఫినేషన్ చెప్పండి మాయకి. యామా. ఏం చెప్తున్నారండి బాబు, ఎంతంత పెద్ద విషయాలు. వేసాలు అడుగుంటా. యామా సా మాయ. ఏదైతే లేదో అది మాయ, ఏదైతే లేదో అది చీకటి, ఏదైతే లేదో అది అజ్ఞానం. వెలుగు లేకపోవడమే చీకటి. క్లియర్? జ్ఞానం లేకపోవడమే అజ్ఞానం. ఇంకా దానికి ఏది ఒక సపరేట్గా ఎగ్జిస్టెన్స్ ఎక్కడొచ్చింది సార్? అది విషయం, ఇంకేమీ లేదు. లేకుండానే ఇంత చేసిందే స్వామి. అదే కదా మాయ అంటే. అదే మాయ. ఉన్నది చేస్తే మహిమ, లేనిది చేస్తే మాయ. లేకనే ఎంతో చేసిన మాయ ఎటు పోయిందో జాడలే లేవు. సీనా ఇప్పుడు వస్తుంది మనకి ఇది ధన్యసప్తం. ఎప్పుడు ముందు మీకు ధన్యసప్తం అని చెప్పక ముందు నుంచి ఉంది ఇది, ఈ పాట. లేకనే ఎంతో చేసిన మాయ ఎటు పోయిందో జాడలే లేవు. జాడలు ఎందుకు లేవు తెలుసా? ఇక్కడి నుంచి అటు పోతే జాడ వస్తుంది. ఎక్కడుందో అక్కడే లేకుండా పోయింది. వెలుగు వచ్చింది, చీకటి అక్కడే పోయింది. ఎందుకని? వెలుగు లేకపోవడమే చీకటి, వెలుగు వచ్చింది, చీకటి లేదు. దీనికి ఒక ప్రత్యేకమైన సపరేట్ ఎగ్జిస్టెన్స్ లేదు, ప్రత్యేక మనుగడ లేదు. వెలుగు లేకపోవడమే చీకటి, కానీ చీకటి అనేది ప్రత్యేకంగా వస్తువు కాదు. ప్లీజ్ అండర్స్టాండ్. ఇప్పుడు ఏం చేయాలి? పోయి ఉంటే, జాడలు ఉంటే పట్టుకొని పోయి మనం పట్టుకోవచ్చు. అది ఎక్కడుందో, ఎటు పోయిందో. పలాయనం కాపీ ఎక్కడ పోయిందో అంటున్నాడు కదా, ఎక్కడ పోయిందో పోయి పట్టుకోవచ్చు మనం. ఇది జాడ కనుక తెలిస్తే. తెలియడం లేదు. ఎటు పోయిందో ఎలాగుందో అది చూడండి. లేకని ఎంతో చేసిన మాయ ఎటు పోయిందో జాడలే లేవు. ఏమైపోయిందో ఎలా ఉందో. సీ దిస్ లవ్. ఏమైపోయిందో ఎలా ఉందో వెతుకుదామంటే జ్ఞాపకాలే లేవు. అసలు అది ఎట్లుంటుందనేది తెలియడం లేదు. ఏదో నాకున్నంత వరకు ఇప్పుడు ఆకాశంలో ఎక్కడికో ఎగరచ్చు గద్ద, అంత ఎగరలేక కొంతవరకు వెళ్ళచ్చు. ఇంకో పక్షి, ఇంకో చిన్న పిట్ట కొంతవరకు ఎగరచ్చు
కదా. దోమ అటాగ్రస్, ఏదో నేను దోమ అయినా కూడా నాకేం దోషం లేదు, కొంత ఎగిరాను. ఎగిరితే నాకు అనిపించింది పోనీ వెతుకుతూ పోదామా అంటే జ్ఞాపకం ఉంటే కదా వచ్చిన బాధ. అది ఎట్లా ఉంటుంది? జ్ఞాపకం ఉండాలంటే జ్ఞాపకం పెట్టుకునేది ఉండాలి, అది మనసు. అది మరిచిపోయేటట్టుగా ఉండాలి. నాది అట్లా కాదు, సదా నిరంతరం అంజసావేద్యమే, నిరంతరం సార్, నిత్యం 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 స్వాత్మానం అంజసావేద్యమే నిత్యం. మరుపు ఎక్కడి నుంచి వస్తుంది? వచ్చేందుకు అవకాశమే లేదు. ఏమైపోయిందో ఎలా ఉందో వెతుకుదామంటే జడలే లేవు. ఇంకేం జన్మలు చెప్పు? జన్మల యాత్రలు నడిపిన మాయ, మాయము కాగానే జన్మ జాడలేదు. మాయకు జన్మకు ఏ ప్రేమ బంధమో, మాయకు జన్మకు ఏ ప్రేమ బంధమో, ఏ ఒకటి లేకున్నా రెండవది ఉండదు. అర్థం కదా? పెళ్ళినాటి ప్రమాణాలు ఉష్ కదా. నువ్వెక్కడుంటే నేను అక్కడ, నువ్వెక్కడుంటే అక్కడ, ఏం లేదు. ఎవరి ద్వారా వాళ్ళది ఏమన్నా తీరే. కనుక నువ్వు నేను నా బాధని ఇవి పిచ్చి మాటలు అంతా. వాస్తవం చెప్పాలంటే ఎవరికి నిజమైన సఖ్యం అంటే నాకు తెలిసినంత వరకు నిజమైన ప్రేమ బంధం ఎవరిలో ఉందంటే మాయకి జన్మకి. దీన్ని వదిలి అది ఉండదు, అది అన్నది ఇది ఉండదు. మెలుకోగానే కల కరిగింది, మెలుకోగానే కల కరిగింది, మేలు తెలియగానే మాయ చెదిరింది. కాబట్టి లేకుండానే ఉన్నట్టు కనిపించింది కదా. మనకి ఎప్పుడైతే వాస్తవం తెలిసిపోయిందో అది లేకుండా పోయింది. ఆరింది మాయ, తృప్తి దీపం. ఆరింది మాయ వెలిగింది మహిమా, ఆరింది మాయ వెలిగింది మహిమా, ఏకమై అఖండమై అనంతమై స్వరూపమై సాక్షాత్కారం. అయ్యా నాకు దుఃఖమే తెలియడం లేదు. దుఃఖం కార్యం కదా, దీనికి కారణమైన అజ్ఞానం ఎటుపోయిందో అర్థమే కావడం లేదు. క్వాపి పలాయితం క్వాపి. కాబట్టి అజ్ఞానం పోయిందే, అజ్ఞానం నివృత్తి అయిందే. అజ్ఞాన నివృత్తి ఫలం ఏంటి? అజ్ఞానం పోయింది, అజ్ఞానం నివృత్తి అయిన తర్వాత ఫలం ఏంటంటే ధన్యోహం ధన్యోహం కర్తవ్యం మే న విద్యతే కించిత్, ధన్యోహం ధన్యోహం ప్రాప్తవ్యం సర్వమధ్య సంపన్నం. అజ్ఞాన నివృత్తి ఫలం. స్వామీజీ ఇతనికి కర్తవ్యమే లేదంటున్నారు కదా, ఎందుకు లేదు? ధన్యోహం ధన్యోహం అహం ధన్య, కర్తవ్యం మే న విద్యతే కించిత్, మే నాకు, కించిత్ ఏ కొద్ది కూడా, కర్తవ్యం న విద్యతే నాస్తి ఇత్యర్థ. నాకు కర్తవ్యమే లేదు, అసలు కర్తవ్యం అనేది నాకు లేదు. కర్తవ్యం అంటే కార్యం కించిత్ న విద్యతే, కర్తవ్యం నాస్తి ఇత్యర్థ. ధన్యోహం ధన్యోహం ప్రాప్తవ్యం సర్వమధ్య సంపన్నం. ఇది హేతువిధి. ఏంటో తెలుసా అయ్యా? ధన్యోహం ధన్యోహం అహం ధన్య అహం ధన్య. ఎందుకని? ప్రాప్తవ్యం సర్వం అద్య సంపన్నం. అద్య ఇదానీం, ఇప్పుడు సర్వం సంపన్నం ప్రాప్తవ్యం. ప్రాప్తవ్యం సర్వం, పొందవలసింది ఏదైతే ఉందో అది అంతా సర్వం సంపన్నం సంపాదితం. చక్కగా దాన్ని పొందేశాను. ఎట్లా పొందాడు నాయన? సర్వాన్ని జ్ఞానేన సంపన్నం.
జ్ఞానేన సంపాదితం. జ్ఞానం ద్వారా పొందాడు, ఏమీ లేదు. గురువు జ్ఞానం ఇస్తున్నాడు, తాను సర్వం పొందినవాడు అయ్యాడు, ఇంకేమీ లేదు. తీసుకున్నది లేదు, ఇచ్చింది లేదు, జ్ఞానం. ఎందుకని? అజ్ఞానమే బుద్ధిలో స్థిరపడి ఉండింది. గురువు జ్ఞానం ఇవ్వడం ద్వారా జ్ఞానేన సంపాదితం. కాబట్టి అంతా అయింది గనక ఇప్పుడు ఆనందం కోసం ఏ కర్తవ్యం చేయాలి? ఆనందం పొందడానికే కదా కర్తవ్యం. ఏది చేసినా సుఖపడ్డానికే కదా. ఇప్పుడు తానే సుఖ స్వరూపుడైపోయాడు, ఆనంద స్వరూపుడైపోయాడు. ఇప్పుడు ఏం పొందాలని కర్తవ్యం ఉంది? కర్తవ్యం నాస్తి. కార్యం కించిత్ న విద్యతే, మే న విద్యతే కించిత్ కర్తవ్యం. ఎందుకని? ప్రాప్తవ్యం సర్వం అద్య సంపన్నం సంపాదితం ఇది. కాబట్టి ఆనందాయ సుఖాయ కర్తవ్యం నాస్తి జ్ఞానినః. జ్ఞానికి ఏ విధమైనటువంటి కర్తవ్యం లేదు. యమునా తీరంలో గురువు అట్లా కూర్చొని ఉన్నాడు. పరవళ్ళు దుక్కుతూ ప్రవహిస్తూ ఉంది యమునా నది. దాన్ని చూస్తూ ఆనందంగా చూడాలంటే నదినే చూడాలి, లేదా అరణ్యాన్ని చూడాలి, గిరులను చూడాలా. అవంతా అందమైనటువంటివి. ఆకాశాన్ని చూడాలి, మేఘాల్లో ఒక ఇంద్రధనస్సు చూడాలి. ఇవన్నీ చాలా అందమైనటువంటివి. ప్రపంచంలో మనసులో స్థిరపడిపోతాయి. ఎప్పుడైతే అంత తీవ్రంగా సుడులు తిరుగుతూ యమునాది ప్రవహిస్తూ ఉందో ఆ గురువు అలా కూర్చొని జ్ఞాని, మహాజ్ఞాని చూస్తూ ఉన్నాడు. ఈలోగా ఈయన కోసం వెతుకుతూ గృహస్థుడైనటువంటి ఈయన శిష్యుడు ఆశ్రమంలో లేడు, ఎక్కడ లేడు, ఇక్కడ లేడు, ఎక్కడున్నాడా అని వెతుక్కుంటూ వస్తే యమునా తీరంలో ఒక బండ మీద కూర్చొని ఉన్నాడు. ఆ ప్రవహించేటువంటి నదిని చూస్తూ ఉన్నాడు. అప్పుడు వచ్చి పాదాలకు నమస్కారం చేసి తద్విద్య ప్రణిపాతేన, పరిప్రశ్న లేదు, ప్రణిపాతేన వరకు అయింది అంతే. అప్పుడు అన్నాడు, గురుదేవా, ఈరోజు నా బర్త్డే, నేను పుట్టినరోజు, మీ ఆశీస్సులు తీసుకోవాలని ఆశ్రమానికి వెళ్ళాను, మీరు లేరు. అలా వెతికి చూస్తూ ఇక్కడ ఉండాలని తెలిసి ఇక్కడికి వచ్చాను అని అన్నాడు. మంచిది నాయన అన్నాడు. పండ్లు అక్కడ పెట్టాడు. ఆయన సాష్టాంగ నమస్కారం చేశాడు. ఈయన ఏదో కళ్ళు మూసి ఆశీర్వదించాడు, అయిపోయింది. అప్పుడు ఏదో ఒక ప్యాకెట్ లాగా అలా విప్పుతూ ఉన్నాడు. ఏం విప్పుతున్నాడని ఈయన చూస్తున్నాడు. తీరా విప్పిన తర్వాత దాంట్లో నుంచి 2 కంకణాలు తీశాడు. కంకణాలు 2 తీశాడు. గురుదేవా, మీరు ఎందరికో జ్ఞానాన్ని ప్రసాదించారు, సరేనా, ఎన్నో గ్రంథాలు అందించారు. మీ కరములు ఈ కంకణాలతో శోభిస్తూ ఉంటే చూడాలని అజ్ఞానినే కావచ్చు నా ఆశ అది. అందుకని ఈరోజు నా బర్త్డే కనుక, అంటే కోటీశ్వరుడు మీకు ఇవి చేసుకొని వచ్చాను. మణులు పొదిగినటువంటి ఈ సువర్ణ కంకణాలు మీకోసం తీసుకొచ్చాను అని ఆయన దగ్గర పెట్టి, ఆయన అవి తీసుకున్నాడు. తీసుకొని అలా చూచాడు. మెరిచిపోతూ ఉండే. ఏ వైపు ఇటు చూస్తే అటు, అటు చూస్తే ఇటు. చాలా కాస్ట్లీ ఆ రోజుల్లోనే. అందులో ఒకటి ఇట్లా పట్టుకొని, ఒకటి ఇలా పెట్టి అట్లా వేలుగు తగిలించుకొని ఊరికి ఇట్లా సుదర్శన చక్రాన్ని తిప్పుతున్నాడు గురు. తమాషగా ఉంది, తిప్పుతూ ఉన్నాడు అట్లా. అందరూ చుట్టూ మణులు పొదిగి ఉంటాడు కనుక రకరకాలైనటువంటి కాంతులు వస్తూ ఉంటే ఇట్లా అట్లా అట్లా తిప్పుతూ ఉన్నాడు. అలా కొద్దిగా గిరగిరగిరగర తిప్పేటప్పటికి అది సర్రని పోయి ఏమన్నా నదిలో పడిపోయింది, ఏమన్నా పడిపోయింది. గురువునే చూస్తూ ఉన్నాడు పాపం, భక్తి ఎక్కువ. అది పోయి పడిపోయింది. ఆ సైడ్ చూడలేదు, ఇటు గురువునే చూస్తున్నాడు. అప్పుడు అన్నాడు, గురుదేవా గురుదేవా పడిపోయింది. అయ్యో పర్వాలేదు, నేను గజీతగాడిని. ఒక్క అహంకారం ఉంటే అన్నీ, దేంటైనా తానే. మీకేం పర్వాలేదు, చిన్నప్పటి నుంచి బాగా ఇదేవాడిని. ఏది ఒక్కసారి అది ఎక్కడ పడిందో నేను చూడలేదు, ఎందుకంటే మిమ్మల్ని చూస్తూ ఉన్నాను కనుక. గురుదేవా, మీరు డైరెక్ట్గా చూస్తున్నారు కానీ మీకు తెలిసినది ఇక్కడ పడింది, అక్కడ పడింది, అక్కడ పడింది, అక్కడ అలా చెప్తే నేను వెంటనే దూకి ఈదుకుంటూ పోయి దాన్ని తెచ్చేస్తాను అని అన్నాడు. ఎక్కడ పడింది గురుదేవ అన్నాడు. ఆ 2వ దుండలో అది తీసుకొని, నాయన అక్కడ. జ్ఞాన. అయ్యో 2 పోయినాయి అని మనకు అనిపిస్తుంది. ఆయనకి ఏం పోయింది? ఆయన ఏదైతే పొందున్నాడో అది పోయేది కాదు. ఏదైతే ఆయన పొంది ఉన్నాడో దానికన్నా అన్యంగా రావాల్సిందంటూ లేదు. కారణం కృతకృత్య. అంతే అంతే, ఇంకేం. కృత్యం సర్వం కృతం, ప్రాప్యం సర్వం ప్రాప్తం ఇది. అది దట్స్ జ్ఞాన. ప్లీజ్
ధన్యోహం ధన్యోహం తృప్తే మే కోపమా భవేల్లోకే. ధన్యోహం ధన్యోహం ధన్యో ధన్యః పునః పునర్ధన్యః. ధన్యోహం ధన్యోహం ఇప్పుడు ఎవరు చెప్పాడు కదా, నేను ధన్యుణ్ణి నేను ధన్యుణ్ణి. ఎందువల్లయ్యా? ఇంకా మళ్ళీ ఎందుకంటే నేను తృప్తితో ఉన్నాను కదా, నిత్య తృప్త, నేను ధన్యుణ్ణి. ఈ తృప్తి ధన్యత ఇదిగో చూడు. ధన్యోహం ధన్యోహం తృప్తే మే కోపమా భవేల్లోకే. మే తృప్తే లోకే కహ ఉపమా భవేత్ ఇత్యర్థ. అది అన్వయం. నా తృప్తి ఏదైతే ఉందో, మే తృప్తి, ఏ నిత్య తృప్తినైతే ఈరోజు నేను అనుభవిస్తూ ఉన్నానో, అనుభవించడం కూడా కాదు, అనుభూతి పరంగా నాకుందో, ఏ తృప్తి అయితే అనుభూతి పరంగా ఉందో, మే తృప్తే మమ తృప్తే ఇది లోకే అస్మిన్ లోకే, ఈ ప్రపంచంలో ఉపమా కా భవేత్, దాంతో సరిపోయేది ఏది ఉంది గనక. అండర్స్టాండ్? దానికి సరిపడేది ఏముంది? దేంతో పోల్చాలి నా తృప్తిని? ఇంకొక దాంతో పోల్చడానికి లేదు. అయ్యా స్వామీజీ, మీరు పొందే తృప్తి ఎదుగో ఫలానా ఆయన పొంది ఉన్నాడు, ఆ తృప్తి వేరే అని కానీ అన్నావా, ఇది తృప్తి కాకుండా పోద్ది. ఇది తృప్తి కాదు కనుక అది తృప్తి కాకుండా పోద్ది. అద్వితీయం గనక వస్తువు, అంతకన్నా దాన్ని పోల్చదగినటువంటిది ఉండాలి అని అంటే దాంతో సమానమైంది ఉండాలి. అదే ఉపమా కా. దాంతో సమానమైంది లేనే లేదు కదా. అది మీరు కోపమా అంటే నా మీద మీ కోపమా తాపమా అనుకోబాకండి. కా ఉపమా భవేత్, కా ఉపమా భవేత్ ఇది. అలాంటిది ఒకటి ఉంటే ఆత్మ యొక్క అద్వితీయత్వానికే భంగం వాటిల్లుతుంది సార్. కాబట్టి అటువంటిది ఉండేది అవకాశం లేదు. కాబట్టి దీన్ని శాస్త్రంలో ఏమంటారు తెలుసా? హేతు దృష్టాంత వర్జితం. హేతు దృష్టాంత వర్జితం అంటే దీనికి ఇంకొక దృష్టాంతం అనేది లేదు, ఇంకొక దాంతో పోల్చి చెప్పడానికి అవకాశం లేదు. ఇత్యర్థ. ఆకాశాన్ని దేనితో పోల్చండి చూద్దాం. ఆకాశం ఎలా ఉంటుందండి? ఆకాశంలాగా ఉంటుందండి. ఎట్లా? కొద్ది మోడలేషన్ అంతే. ఆకాశంలాగా ఉంటుందండి. ఆకాశం ఎట్లుంటుందంటే కుండలాగా ఉంటుందండి. నేను చెప్తాను స్పష్టంగా. లే, ఆకాశంలాగానే ఉంటుంది. ఎందుకని? అంత అనంతమైనటువంటి వస్తువు రెండోది లేదు కనుక. దేంతో పోల్చాలి? సముద్రం ఎట్లా ఉంటుందండి అంటే మూసీ నదిలాగా ఉంటుందండి అంటారు. లే, సముద్రం సీ ఈజ్ లైక్ సీ ఓన్లీ, అంతే. కాబట్టి సముద్రం సముద్రంలాగానే ఉంటుంది. క్లియర్? ఆకాశం ఆకాశంలాగానే ఉంటుంది. ఆత్మ ఆత్మలాగానే ఉంటుంది. ఆత్మతృప్తి ఆత్మతృప్తిలాగానే ఉంటుంది. ఆత్మానందం ఆత్మానందం లాగానే ఉంటుంది. ఇంకో దాంతో పోల్చడానికి లేదు. అటువంటిది పొందాడు కదా. ఇతః పరం కర్తవ్యం నాస్తి. అది ఇతః పరం కర్తవ్యం అదర్శనాత్. అదర్శనాత్ ఎక్కడ మనకు కనిపించదు. కర్తవ్యం అనేటువంటిది కనిపించదు. కనుక ఇప్పుడేంటి? ఇంకేం చెప్తాడు? దీంతో సమానంగా ఇంకోటి లేనే లేదు. అటువంటి తృప్తి కదా. కా ఉపమా భవేత్. అందుకని ఇంకేం చెప్తాడు తెలుసు తర్వాత? ధన్యోహం అహం ధన్య. ఓకే, ధన్యోహం అహం ధన్య. ఓకే, ధన్య ధన్య. అరే ఎన్నిసార్లు చెప్తావా? పునః మళ్ళీ చెప్తా కావాలంటే. ఏమని? పునః ధన్య. బ్రహ్మాండమైన పురాణం నడిచినట్టుంది అది కూడా. పౌరాణిక భాష ఇది, రాగం. పునః ధన్య. ఏంటి తెలుసా? మాటలు లేవు. అది తృప్తిలో. తృప్తి ఇట్ ఈస్ ఇండిస్క్రైబుల్. దాన్ని నిర్వచించడానికి అవకాశం లేదు సార్. అసలు మామూలుగా ఒకటి చెప్తాను మీకు. పొందాలనుకున్న ఒకటి కనుక పొందితే అప్పుడే ఒళ్ళు తెలియదు వాడికి. మనకి ఇట్లా చాలా ఉపమానాలు ఉన్నాయి చరిత్రకు పోతే. ఇప్పుడు మ్యాథమెటిక్స్లో ఆర్కిమిడీస్ ఉన్నాడు కదా, ఆయన ఆ సూత్రాన్ని కనిపెట్టక ముందు యమయాతన పడుతూ ఉండేవాడు.
ఆర్కిమెడిస్ లా, మ్యాథమెటిక్స్లో అదే కదా ఆర్కిమెడిస్ సూత్రం. ఒకరోజు టబ్బులో స్నానం చేస్తున్నాడు. టబ్బులో పడుకొని స్నానం చేస్తూ ఉంటే స్ట్రైక్ అయింది. అది ఏదో కానీ విషయం తెలీదు. చాలా పెద్ద పెద్ద సమస్యలన్నీ బాత్రూంలోనే సాల్వ్ అవుతాయి మేధావులకంతా. నేను దీన్ని వివరించను కానీ మీకు, నాకు అనవసరం కూడా. కాబట్టి మీరు కూడా ఏదైనా సమస్య ఉంటే బాత్రూమ్ పోండి, స్నానం చేస్తూ ఉండండి. ఈ విల్ గెట్ ద క్లూ. లేలే ఏమోబా ఇంకంతే, అంతకన్నా మించలేదు కామెంట్. అక్కడ ఉంటే వచ్చేసింది. ఇంతకాలం వర్కౌట్ చేస్తే ఓ సొల్యూషన్ రాలే. ఆర్కిమెడిస్ ఆడ పడుకొని ఉండేటప్పుడు ఆయనకు వచ్చింది. వస్తానే ఏం చేశాడు తెలుసా, లేచి తుడుచుకోవాలని బట్టలు వేసుకోవాలని అనుకోకుండా యురేకా 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 అంటూ పరిగెత్తాడు. మనకేదో అది పరేకా సురేఖలా కాగపడతాడు. ఏమైనా ప్రేమించాడు, ఏమన్నా అటు పరిగెత్తున్నాడైతే కాదు. కాదు, యురేకా అంటే వాళ్ళ భాషలో ఐ నో, నాకు తెలిసింది, నాకు తెలిసింది, నాకు తెలిసింది. నీకు తెలిసింది కదా, సభ్య సమాజంలో ఉండవు కదా, బట్టలు వేసుకొని రావచ్చు. ఆనందంలో బట్టలు ఉన్నాయా లేవో కూడా తెలియలేదు. యోగరతో వా భోగరతో సంగరతో వా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందచేవా భజ గోవింద. ఎక్కడుంటే ఈ మాత్రం దానికి అట్లయింది. సామాన్యమైనటువంటి విషయం ఆర్కిమెడిస్లా. అది గణితంలో. మళ్ళీ రేపు ఆయనకన్నా మించినటువంటి విద్వాంసులు వచ్చాడంటే అది తప్పు అంటాడు కదా. ఐన్స్టీన్ రిలేటివిటీ ఇప్పుడు క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఏం చేస్తా, దానికి అంత ఆనందం కలిగినప్పుడు బ్రహ్మజ్ఞానానందం ఇంకంతకు మించింది లేదు. ఆనందంలో ఎట్లుంటుంది చెప్పండి. ఇంకొకటి కూడా ఉండదు మీకు చెప్పాలంటే, బుద్ధుడి విషయంలో మీకు తెలిసి ఉండదు, బహుశా కొంతమంది తెలిసే ఉండొచ్చు కూడానేమో. బుద్ధుడికి జ్ఞానోదయం అయిన తర్వాత బోధివృక్షం దగ్గర ఒక్కసారి లేచి జ్ఞానోదయం అయింది. అది ఏమి జ్ఞానమో అది నాకు తెలియదు, సరేనా. ఆయన అనుకున్నదేదో ఆయన సాధించానని తృప్తి చెందాడు బుద్ధుడు. అలా లేచి అది అయిన రోజు అంటే 12 సంవత్సరాలు చేశాడు సాధన. జ్ఞానోదయం అయిందన్నప్పుడు బోధివృక్షం దగ్గర నుంచి లేచి 7 రోజులు 1 వీక్ కంటిన్యూస్గా ఎక్కడ ఆగకుండా ఆ బోధివృక్షం చుట్టూ తిరుగుతూ ఉన్నాడట బుద్ధుడు. ఎవరికి అర్థమే కాలేదు. 7 days కంటిన్యూస్లీ బోత్ డే అండ్ నైట్, రాత్రి అనకుండా పగలనకుండా తిరిగాడంట. దాన్ని ఏమని వ్యాఖ్యానిస్తారంటే, అంత ఆనందంలో బుద్ధుడికి జ్ఞానోదయం జరిగినటువంటి సమయంలో అంత ఆనందంలో ఏం చేస్తున్నాడో తెలియలేదు, ఆ విధంగా తిరిగాడు అని అంటారు. విచిత్రం ఇవన్నీ కూడా. నారద మహర్షిని అడిగితే ఒకటే చెప్తాడు, అదేం లేదయ్యా బాబు, చెప్పలేము. ఎందుకు చెప్పలేరు సార్, అనుభవించిన దాన్ని ఇండిస్క్రైబబుల్ అని ఎందుకంటారు మీరు అంటే, ఒకటే మూకాస్వాదనవత్, మూక ఆస్వాదనవత్, మోగవాడు రుచి చూసినట్లుగా. చూడండి ఎంత బ్యూటిఫుల్. మోగవాడు రుచి చూసినట్టుగా. ఇప్పుడు మోగవాడికి ఎదురే పెట్టేవాడికి రుచికరమైన పదార్థం తింటాడు. ఎందుకని, రుచి చూసే నాలుక వాడికి ఉంది, కానీ మాట్లాడే నాలుక లేదు. వాడిని అడిగామనుకోండి ఎట్లుందిరా అని, మళ్ళీ ఎట్లా అనుకో, అట్లా కాదు నువ్వు తిన్నావు చెప్పు ఎట్లా ఉంది, అంతకన్నా వాడేం చెప్పలేడు. నీకేం అర్థమైంది వచ్చింది. ఎందుకని తెలుసు, వాడి యొక్క అనుభూతిని వ్యక్తం చేయడానికి ఇన్స్ట్రుమెంట్ లేదు సార్, వచ్చిన బాధ. కాబట్టి మనసును దాటిన తర్వాత ఏ దివ్యానందాన్ని జ్ఞాని అనుభవిస్తున్నాడో దానిని ఎలా చెప్పాలి, అదే మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసదృషిగణై ఆవృతై బ్రహ్మనిష్టై. చిన్ముద్ర, కరకలిత చిన్ముద్ర. కాబట్టి ఆనందం అట్లా ఉంటుంది. ఎందుకని, సర్వానంద స్వరూపుడు అయ్యాడు కనుక. ఇప్పుడు ఏం చెప్పమంటే ఏం చెప్తాడు, ధన్య అహం ధన్య అహం ధన్య ధన్య పునః పునః ధన్య కడలి అలలవోలే మనసాయే. ఇదే అంబరమంతాయే నా హృదయం కడలి అలలవోలే మనసాయే. అంబరమంతాయే నా హృదయం
కడలి అలలవోలే మనసాయే. సముద్రం ఎందుకు పొంగుతూ ఉందో నాకు తెలియదు, కానీ నా హృదయం మాత్రం ఉబ్బి తబ్బిబులైపోతా ఉంది. అన్నీ నన్నే చేరుతున్నట్టుగా ఉంది, అన్నీ నాలోనే ఉన్నట్టుగా ఉంది, నాకన్నా భిన్నంగా ఏది లేదని అనిపిస్తుంది. కవుల ఊహలు పాపల నవ్వులు హరివిల్లు రంగులు నన్ను చేరే. కవుల ఊహలు, దాని వెనకుండే చైతన్యం నేనే. పాపల నవ్వులు, కారణం తెలియదు. బిడ్డలు నవ్వుతూ ఉంటే, చిన్న బిడ్డ కూడా ఊయల్లో పడుకొని నవ్వుతూ ఉంటే చూడాలనిపిస్తుంది. ఆ నవ్వేంటో మనకు తెలియదు, ఆ ఫేస్నే మనం అర్థం చేసుకోలేము. కొద్ది కవులు ముందుకెళ్తే రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నాడు, దట్ ఈస్ ద స్మైల్ ఆఫ్ గాడ్ అన్నాడు రవీంద్రనాథ్ ఠాగూర్. ఒకవేళ భగవంతుడే కనుక నవ్వితే ఎట్లుంటుందంటే బిడ్డ ముఖం లాగా ఉంటుంది, మన ముఖం కాదు. మనం కూడా బిడ్డలుగా ఉన్నప్పుడు అట్లాగే ఉండింది, తర్వాత తయారైపోయింది దరిద్రపు ముఖం, చూడాలంటేనే కష్టమయ్యేటటువంటి పరిస్థితుల్లో తయారైంది. సరేనా? బిడ్డల ముఖాలు అట్లుండవు, ప్రసన్నంగా ప్రశాంతంగా మల్లెపూ విరబూసినట్టుగా ఉంటాయి. కవుల ఊహలు పాపల నువ్వులు హరివిల్లు రంగులు నన్ను చేరే. కోకిల రవములు కుసుమ బాలలు, కోకిల రవములు కుసుమ బాలలు కదిలించే మదిని స్పృశించే కడలి అల్లల్లవోలే మనసాయే. అంబరమంతాయే నా హృదయం కడలి అలలవోలే మనసాయే. ఇదంతా ఆత్మజ్ఞాని యొక్క దివ్యమైనటువంటి అలౌకిక ఆనందానుభూతి. ప్లీజ్, అయిపోయింది. ఏది ధన్య కదా అంటే, నాయన బాగా అర్థం చేసుకోండి. మన్యతే అసౌ నిరంతరం, స్వాత్మానం మన్యసే అసౌ నిరంతరం మన్యతే. లోపల అనుకుంటూ ఉన్నాడు కదా, ఆ జ్ఞాని ఏమనుకుంటూ ఉన్నాడో, మహాజ్ఞాని అయినటువంటి ఈ విద్యారణ్య స్వామికి తెలుసు గనక ఆయనలో ఈయన దూరి, ఎందుకని ఈయనలో ఈయన దూరితే సరిపోద్ది, ఆయనలో దూరాల్సిన అవసరం లే. ఈయనకన్నా అన్యంగా ఆయన లేడు, ఆయనకన్నా అన్యంగా ఈయన లేడు గనక ఆ తెలుసుకున్న దాన్ని అదొక ప్రత్యేకమైన అలౌకిక అనుభూతి గనక దాన్ని ఆర్యావృత్తంలో చెప్పి మళ్ళీ వచ్చేసాడు. ఇప్పుడు హీ లుక్స్ బ్యాక్. తమాషా చూడండి, ఇప్పుడు ఒక్కసారి వెనుదిరిగి చూచాడు. సింహావలోకనం కాదు ఇది, ఒక్కసారి వెనుదిరిగి చూచాడు. అహో పుణ్యం అహో పుణ్యం ఫలితం ఫలితం దృఢం అస్య పుణ్యస్య సంపత్తేః అహో వయం అహో వయం. ఈ దశలో జ్ఞాని పొగడాల్సి వస్తే ఎవరిని పొగడాలి చెప్పండి? అంతకన్నా మించినాడు ఎవడు లేడు కదా. తనలాంటి వాడినే పొగడాలి. తనలాంటి వాడిని పొగడడం ఎందుకు? తనను పొగుడుకున్నట్టు అవుద్ది కదా. కర్మ ప్రస్తుతి, అజ్ఞానజనితమైన కర్మ, దాన్ని స్తుతి. కర్మని ఏంటో చూడు. అహో పుణ్యం ఫలితం ఫలితం దృఢం. ఇప్పుడు ఏంటి నా పరిస్థితి? మున్ముందు పొందవలసిందంటూ ఏదీ లేదు. ఎందుకని? చేయవలసింది ఏదీ లేదు. ఎందుకని? పొందవలసింది ఏదీ లేదు. అంతే, ఆ రెంటి కనెక్షన్. భవిష్యత్తులో తాను పొందవలసింది ఏదీ లేదు గనక చేయవలసింది కూడా ఏది లేదు. ఇప్పుడు అంటాడు, ఈ పరిస్థితికి అహో ఆశ్చర్యార్థం. అహో అంటే ఆశ్చర్యార్థే, ఇది ఆశ్చర్యం అన్నమాట. ఆశ్చర్యార్థే అహో పుణ్యం. ఎప్పుడు ఏం పుణ్యం చేశాను? ఏం పుణ్యం అబ్బా ఇది? అహో పుణ్యం అగైన్. ఏం పుణ్యమో? ఫలితం ఫలితం దృఢం, దృఢమైనటువంటి సుస్థిరమైనటువంటి ఫలితం వచ్చేసింది. కృతకృత్యత. ఏం పుణ్యం దీని వెనక? పుణ్యానికి వస్తుందే మోక్షం. సీ ద పాయింట్. పుణ్యానికి మోక్షం వస్తుందే, స్వర్గం వస్తుంది. లేదా అర్ధకామాలు నెరవేరుతాయి. అర్ధకామాలు నెరవేరడానికి పుణ్యం, అంతేగాని మోక్షం కోసం కాదు. కానీ ఇక్కడ ఆ పుణ్య ఫలితము దృఢంగా ఉంది అంటాడు. అస్య పుణ్యస్య, అస్య పుణ్యస్య సంపత్తేః అస్య పుణ్యస్య సంపాదనాత్ ఇత్యర్థః.
సంపత్తే సంపాదనాత్ అహో వయం, అహో వయం, వయం మేము, అహో మేము ఇలా ఉన్నాం, మేము ఇలా ఉన్నాం. మేమంటే జ్ఞానులందరినీ కలుపుకొని మాట్లాడుతున్నాడు ఒకటేసారి. కాబట్టి జ్ఞానులైన అందరి యొక్క అనుభూతి సర్వత్రా సర్వానుభూతి ఒక్కటే, అద్వైతానుభూతి. అహో 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 వయం, అహో వయం. చూచారా, చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది నాకు ఈ దశలో. ఇది ఎందుకు తెచ్చాడు వేరే విషయం, కానీ ఒక్క మాట చెప్తానేనండి. ఏదో పుణ్యం ఉండడం వల్లనే ఈ మార్గంలో పడ్డాం. కానీ అంటే ఇప్పుడు నేను చెప్పేటి అంతా నిప్పులాంటి నిజాలు. ఎక్కడో గతంలో ఏదో పుణ్యం గనక లేకపోతే ఈ మార్గానికి రాడు. ఒక్కొక్కసారి మాకు కనపడతా ఉంటుంది ఉపన్యాసాల్లో చాలా క్లియర్గా, యజ్ఞాల్లో కానీ జర్రా జర్రా తోడా తోడా పుణ్యంతో వస్తారు. వాళ్ళు ఒక దశలో ఉంటారు, వాళ్ళని చూస్తూ ఉంటే ఎందుకు వచ్చారురా వీళ్ళు మన దగ్గరికి ఉపన్యాసానికి, వీళ్ళ వల్ల మన మనసు పాడైపోతా ఉంది. ఎందుకో తెలుసా, వాడికి ఎక్కదు. మైదానం అలా చేసి ఎట్లా కూర్చో అంటాడు. అందరూ ఆనందిస్తూ ఉంటారు. ఈజ్ ద ఓన్లీ ఫెలో లెఫ్ట్ అవుట్. కారణం ఏంటో తెలుసా, పుణ్యం సరిపోవడం లేదు. అటువంటిప్పుడు ఏం చేయాలి మనం, పుణ్యం డెవలప్ చేసుకోవాలి. ఇది కనెక్షన్ ఇదంతా. ఎక్కడైనా సరే జిజ్ఞాస తగ్గింది అంటే, వైరాగ్యం కనుక క్షీణించింది అంటే, సాంసారిక విషయాల యొక్క మోతాదు పెరిగిపోతూ ఉందంటే ఆలోచించాలి, మన పుణ్యం సరిపోవడం లేదు. మనం పూజ చేయాలి, ధ్యానం చేయాలి, జపం చేయాలి. డబ్బు సంపాదించుకుంటుంటే రాదు ఇది, ఇవి చేస్తే వస్తుంది. పణం వల్ల రాదు, పుణ్యం వల్ల వస్తుంది. పుణ్యం లేనప్పుడు ఏది మనసుకి ఎక్కదు. ప్లీజ్ అండర్స్టాండ్. కాబట్టి పుణ్యవంతులే జ్ఞానవంతులు అవుతారు. పుణ్యం అనేది కర్మ. మళ్ళీ అస్య పుణ్యస్య సంపత్తే, ఈ పుణ్యాన్ని సంపాదించుకోవడం వల్ల అహో మేమున్నాం ఇక్కడ. అంటే ఇప్పుడు జ్ఞానం అంత కష్టమని అర్థమా, సులభమని అర్థమా? జ్ఞానం కష్టం కాదు, జ్ఞానం కష్టం కాదు. ఎందుకని? చాలా సులభం. ఎందుకని? నీ విషయమే కదా. ఇంకొకటి అయితే నువ్వు కష్టపడి తెలుసుకోవాలి, నీ విషయాన్ని తెలుసుకోవడానికి ఏం కష్టం అని. అంటే నిన్ను గురించి నువ్వు తెలుసుకోవడానికి కూడా ఇష్టం లేదు. ఎంత దరిద్రం జరిపోయినది తల్లో. సరేనా? భగవంతుడి విషయం దేవుడు ఎరుగు. కాబట్టి నిన్ను గురించి నువ్వు తెలుసుకోవడమే కనుక జ్ఞానం అనేది కష్టతరమైంది కాదు. సులభమా జ్ఞానమా? సంవత్సరాలు వింటుండరు, ఏమన్నా ఎక్కుతుందే? నువ్వు ఎక్కిస్తే ఎందుకు ఎక్కదండి? నేను ఎక్కిస్తే కొందరికి ఎక్కుతుంది, కొందరికి ఎక్కడం లేదు. అర్థమవుతుంది ఇప్పుడు మీకు? వాళ్ళకి ఎందుకు ఎక్కింది, వీళ్ళకి ఎందుకు ఎక్కిందంటే పుణ్య తారతమ్యమేనా కాదా? ఇంకేమైనా ఉందే? బోధలో ఏమైనా డిఫరెన్స్ ఉందే? ఆయనకి అని చెప్పి ఈయనకి ఏం లేదు కదా, ఒకటే అనుకుంటున్నాను నేను. దెర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ టీచింగ్లో ఏమి లేదు, గ్రాస్పింగ్లో. పుణ్యం సరిపోకపోవడం వల్ల అట్లా ఉంటుంటుంది. కాబట్టి సులభం అని కూడా చెప్పలేము. ఎందుకు సులభం అని చెప్పలేము తెలుసా? ఇప్పుడు స్థాయి వచ్చిన తర్వాత అట్లా అనిపిస్తుంది. కానీ జ్ఞానం రావడానికి సాధన చతుష్టయ సంపద ఉండాలన్నా లేదా? వివేకము, వైరాగ్యము, షట్ సంపద, ముముక్షుత్వం ఉందా? ఇవన్నీ చేసుకొని ఉన్నామా? చెప్పండి. సాధన చతుష్టయ సంపద లేదు. తర్వాత అమానిత్వాది లక్షణాన్ని తయారు చేసుకోవాలన్నా మొన్ననే విన్నారు కదా, అమానిత్వం, అదంబిత్వం, అహింస, శాంతి, ఆర్జవం, ఆచారోపాసనం, శౌచం, స్థైర్యం, ఆత్మ వినిగ్రహ, ఎంతమంది ఉన్నారు కదా. అవన్నీ రావాలన్నా 20 లక్షణాలు రావాలన్నా రావాలి. ఇవన్నీ వచ్చిన తర్వాత శిక్షణ యోగ్యత ఉండి గురువు లభ్యం కావాలన్నా లేదా? ఇవి బోధిస్తాయే, అర్హతను కల్పిస్తాయి. కాబట్టి శ్రోతృ యోగ్యత, వినగలిగేటువంటి యోగ్యత ఉంటేనే గురువు లభ్యం అవుతాడు. కానీ మనం చేసుకునేటువంటి పుణ్యం వల్ల గురువుని తీసుకొని వచ్చి భగవంతుడు మన జీవితంలో ప్రవేశపెట్టిన మన అష్టదరిద్రం గురువుని మెడబెట్టి నెట్టేస్తుంది. ఎందుకో తెలుసా? శ్రోతృ యోగ్యత లేకపోవడం. ఆ శ్రోతృ యోగ్యత ఎంత అవసరం. ఇవన్నీ జరగాలంటే ఏది సాధన చతుష్టయ సంపద కానీ, అమానిత్వాది లక్షణాలు కానీ, గురువుని పొందడం కానీ, ఇవన్నీ జరగాలంటే ప్రారంధంలో ఎంత పుణ్యం ఉండాలి. ఒకటి, ప్రారంధంలో పుణ్యం లేకపోగా ప్రారంధం గనక వక్రీకరించి ఉంటే వీటన్నిటిని పాడు చేస్తూ చేసే ప్రతి ప్రయత్నం వెనక ప్రారంధం అడ్డుపడుతూ ఉండింది అనుకోండి, అప్పుడేం కావాలా? ఇవన్నీ సహకరిస్తే అప్పుడు సార్ ఇప్పుడు అనుకుంటున్నాడు ఇంత జరిగింది కదా, అహో ఆ పుణ్యానికి కూడా నమస్కారం అనుకుంటూ ఉన్నాడు.
ఇది అద్వైత స్థితిలో ఆయన ఇది అలౌకికమైనటువంటి అవగాహన. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, డోంట్ మిస్టేక్ మీ, అన్నమాచార్యులు ఒక చోట పాట పాడుతుంది. నేను కూడా పూర్వం క్యాసెట్లో పాడాను. అది ఎంత పుణ్యమో ఎంత పుణ్యమో ఇటు మాకు కలిగే, చెంతనే నీ కృప సిద్ధించబోలు, ఎంత పుణ్యమో. విశిష్టాద్వైతం చూడండి తమాషా ఎట్టబోతుందో. ప్రపత్తి కాదనడం లేదు, అద్వైతానికి ఎక్కడ డిఫరెన్స్ అంటే ఎంత పుణ్యమో ఇటు మాకు కలిగే, చెంతనే నీ కృప సిద్ధించబోలు. మేము ఎంత పుణ్యం చేసుకున్నామో ఇప్పుడు ఇట్లా భక్తి చేసుకుంటూ ఉన్నాం. చెంతనే త్వరలోనే నీ కృప మాకు కలుగుతుందని అనుకుంటూ ఉన్నాం. అది పుణ్యం. ఇక్కడేంది, ఇక్కడ అస్య పుణ్యస్య సంపత్తే అహో వయం అహో వయం. నీ కృప మాకు కలుగుతుందేమో అనుకుంటున్నాం. కాదు సార్, కలిగిపోయింది, తరించిపోయాం. కానీ జనరల్గా అద్వైత అవగాహన ఉండేవాళ్ళు తప్ప మిగతా వాళ్ళకి ఏమనిపిస్తుంటే ఏదో భగవంతుడు మనల్ని ఏదో చేసేస్తాడులే, ఏదో చేస్తాడులే, అది లేదు మనం ఏం చేసేది, యమై వయేశ్వరుని తేన లభ్య, రెండు రకాలుగా అది అర్థం చేసుకో. కాబట్టి భగవంతుడు ఎన్నుకున్నవాడు తరిస్తాడని ఒకడు, భగవంతుడిని ఎన్నుకుంటే వాడు పొందుతాడని రెండవడు. కనుక ఈ విధమైనటువంటి వ్యత్యాసాలు వస్తాయి. ఇప్పుడు పుణ్యం అంటే ఏంటంటే గత జన్మల్లోనే కాదు ఇప్పుడు కూడాను ఇంత చేస్తేనే స్థాయి వస్తుంది తప్ప ఊరికే ఊడిపడేందుకు అవకాశం లేదు. ఊడిపడేటి టీవీల్లో కనపడతాయి, వేదికల మీద కాదు, ప్రసంగాల్లో కాదు కనపడేది. అది ప్రవచనాలు ఎక్కడైతే జరుగుతాయో అక్కడ కాదు. యథార్థమైనటువంటి జ్ఞాన ప్రవచనం జరుగుతూ ఉందంటే చిన్న విషయం కాదు అది. అది ఏదో చేసుకుంటూ పోతుంది జ్ఞానం. అది ఏం చేస్తుంది అనేది ఒక దశలో మనకే ఆశ్చర్యం అయిపోతుంది, ఇంత చేసింది అని. అదే అంటాడు అహో పుణ్యం అహో పుణ్యం. అప్పుడంతా ఎన్ని చేశాను, వివేకము, వైరాగ్యము, షట్సంపత్తి, ముముక్షత్వం ఇవన్నీ తయారు చేసుకున్నాను. కష్టపడి వాటిని అంతా తయారు చేసుకున్నాను. అమానిత్వాది గుణాలు తయారు చేసుకున్నాను. గురువు కోసం వెతికాను, ఎన్నెన్నో తిరిగాను, గురువును పొందాను. ఆ తర్వాత నేను దృఢంగా గురువు దగ్గరకు పోయి నన్ను గురించి నేను పొగుడుకోకుండా గురువు ఏం చెప్తున్నాడో దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాను. జస్ట్ లిసన్. ఇది వే. ఇది ఇప్పుడు మళ్ళీ అట్లా చూశాడు కదా, ఇంకా దూరం చూస్తూ ఉన్నాడు. ఈ స్థితి అహోవయం అహోవయం, ఇదిగో మేము ఇక్కడ ఉన్న వయం అంటే మేము. ఇదే 3 పదాలు ఉన్నాయి. అహం అవాంబయం, అహం అవాంబయం, అహం అవాంబయం, అహం అవాంబయం, అహం అవాంబయం. ఇది తిరుగుతూ ఉండదు ఈ సర్కిల్. దిస్ సర్కిల్ ఈజ్ నథింగ్ బట్ సంసార్. అహం వయం అవాం అవాం వయం, అహం అవాం వయం. అహం నేను, తరువాత వయం అంటే మొదట తాను, పెళ్ళైన తర్వాత అహం అవాం. ఇప్పుడులా వయం, అహం అవాంబయం, అహం అవాంబయం. చూడండి ఎట్లా తిరుగుతుందో. అహం అవాంబయం, నేను మనిద్దరము, ఇప్పుడు 10 మంది, నేను మనిద్దరము 10 మంది. అహం అవాం వయం, అహం అవాం వయం. అంతకుముందు అహం మీదనే నాకు దృష్టి, ఆ తర్వాత అవాం మీద దృష్టి, ఇప్పుడు వయం మీద దృష్టి. ఇంక తర్వాత కూడా పుడతారు కదా, ముని మన వాళ్ళకు కూడా ముని మన పుడతారు. కాకపోతే మనం ఉండం. ఒకవేళ వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలని మన పేర్లు వాళ్ళకి పెట్టేది. సరేనా? కటకేశ్వరరావు అని వాడు చూస్తాడు, కటక్ కటక్. దుర్లిమూల కటక్ ఏంటి? దుర్లిమూల కటక్ అంటే దుర్లిమూల కటకేశ్వరరావు వాళ్ళ తాత. ఆయన పేరు పెడితే వీడిన చూసిందా వాళ్ళ కటకేశ్వర నాన్సెన్స్. దుర్లిమూల కటక్. తర్వాత వచ్చేవాడు ఇంకొకటి వస్తాడు మునిమనవాడు, వాడు కటకలే కట్. ఏం గారడియో ఏం ప్రపంచమో ఇది. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి చూచాడు ఈ వైభవానికి. అంత అహోవయం కదా, ఇట్లా ఉన్నాం ఈరోజు జ్ఞానులో.
దీనికి ఒక్కసారి చూచాడు. అహో శాస్త్రం అహో శాస్త్రం అహో గురు అహో గురు అహో జ్ఞానం అహో జ్ఞానం అహో సుఖం అహో సుఖం. వండర్ఫుల్. ఒక్కసారి వెను తిరిగి చూస్తే ఏమి శాస్త్రమా, ఏమి శాస్త్రం, ఎక్కడ బయలుదేరింది ఇది? తత్వబోధ. ఆహా, అక్కడికి పోతాడు. తత్వబోధ, భజగోవిందం, ఆత్మబోధ, దృగ్దృశ్య వివేకమా, లఘువాక్య వృత్తే, ఏకశ్లోకి, ఈశావాస్యోపనిషత్, కేనోపనిషత్, కఠోపనిషత్, ప్రశ్నోపనిషత్, ముండకోపనిషత్, మాండూక్యోపనిషత్, ఐత్రేయోపనిషత్, తైత్రేయోపనిషత్, చాందోగ్యోపనిషత్, ఆహాహాహా బృహదారణ్యకోపనిషత్, ఓహోహోహోహో భగవద్గీత, ఆహాహాహా బ్రహ్మసూత్రాణి, చతుస్సూత్రే. ఏం చెప్పాలి వీటి గురించి? ఆ ఊహా ఊహా వస్తుంది ఇప్పుడు. అది ఆహు 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 ఊహా ఊహా, ఇది ఆ ఊహా ఊహా అహమన్నాదో అహమన్నా, ఇదేంతే. ఇటు చూస్తే ఆహా ఓహో ఆశ్చర్యం. ఎందుకో తెలుసా? మోకహ ఆస్వాదన పడుతూ వాడు వచ్చాడు ఇంతకుముందు, చెప్పరా నీకు తీపి ఎట్లా ఉందండి అని. అట్లాగే ఇతను ఆ ఊహా ఊహా. మాటలకు అందేటువంటి పరిస్థితి కాదు సార్ ఇది. ఎటువంటి శాస్త్రం, ఎటువంటి శాస్త్రం, ప్రమాణభూతం. జ్ఞానాన్ని కలిగించేది ఈ శాస్త్రం. ఇదేం చిన్న విషయం కాదు, పిచ్చి పిచ్చి మనసులతో అర్థం చేసుకునేది అసలే కాదు. ప్రమాణభూతం, ప్రమాకరణం, ఇది ప్రమాణం. చెప్పలేని దాన్ని చెప్పిన శాస్త్రం, అది చిన్న విషయం కాదు. యశ్చక్షుషా నపశ్యతి యన్మనసా నమనుతే. చిన్న విషయం ఇది. మననే విన్నారు కదా కేనోపనిషత్తు, యన్మనసా నమనుతే. దేన్ని మనసుతో ఆలోచించలేవు. ఏ నాహో మనోమతం. ఏది ఉండడం వల్ల మనసు నడుస్తూ ఉందో దాన్ని మనసు ఏం చెప్తుంది? ఆ చెప్పలేని దాన్ని చెప్పింది శాస్త్రం. అందువల్ల అది ప్రమాణం అయిపోయింది. చెప్పలేనిది చెబితే అది మనకెట్లా అర్థం కావాలి? ఆ చెప్పలేని దాన్ని శాస్త్రం చెప్పింది, దాన్ని ఎలా చెబితే అర్థం అవుతుందో అలా చెప్పేటువంటి ఒక మహా వ్యక్తి మన జీవితంలోకి రావాలి. ఈజ్ ద గురు, ఈజ్ ద గురు. ఆయన దగ్గర ఉంది కీ, లేకపోతే లోపలే ఉంటుంది. అక్షయ సంపద అంతా లోపల ఉంటుంది. కీ లేకపోతే లోపలే ఉందో తెలియదు. ఆ కీ అతని దగ్గరే ఉంది. ఆ కీ ఏంటో తెలుసా? బోధనా విధి. బోధ కాదు, బోధనా విధి, మెథడ్ ఆఫ్ టీచింగ్. సంప్రదాయం, సంప్రదాయంతో ఎట్లా అందించాలనో ఆ గురువుకు తెలుసు. అందుకని అహో శాస్త్రం అహో శాస్త్రం అహో గురు అహో గురు. ఎట్లా చెప్తుంటాడు? శాస్త్రం తెలుసు, సంప్రదాయం తెలుసు కనుక గురువు చెబుతూ ఉంటే ఏంటబ్బా ఇది, మనం చదువుతాం, మనకు అర్థం కాదు ఇది ఏంటి సంప్రదాయం. ఆశ్చర్యవద్వదతి అహో, ఆశ్చర్యవద్వదతి, ఆశ్చర్యవత్ పశ్యతి, ఆశ్చర్యవత్ శృణోతి. ఎక్కడైనా విన్నారు ఇదే? ఇంకంతగానే మించిన ప్రమాణం ఎక్కడ? ఆశ్చర్యవత్ వదతి. ఏ మాట మాట్లాడుతున్న ఆశ్చర్యమే. ఎందుకో తెలుసా? తన స్వానుభవంలో నుంచి ఉత్పన్నమయ్యేటువంటిది గనక అటువంటిది మనకు అందుతూ ఉంది. బోధనా విధి. అహో శాస్త్రం అహో శాస్త్రం అహో గురు అహో గురు అహో జ్ఞానం అహో జ్ఞానం మయా జ్ఞానం ప్రాప్తం. పో, ఇప్పుడు జ్ఞానం మనకు వచ్చేసింది. ఏమి జ్ఞానం? ఇంకా బ్రహ్మజ్ఞానం కాదు, ఆత్మజ్ఞానం కాదు. అదే అదే కథ. బ్రహ్మజ్ఞానం కాదు, ఆత్మజ్ఞానం కాదు. అదే డేంజర్. అక్కడే సంప్రదాయం కీ దిప్పాల, గురువు దగ్గర ఉంటుంది. అది అదేంటో తెలుసా? జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయ భేద నాస్తి. అది తెలియబడింది అంటే జ్ఞేయం, తెలుసుకోవడం జ్ఞానం, తెలుసుకునేవాడు జ్ఞాత. ఈ మూడు ఒక్కటే అని తెలుసుకోవడం. అహో జ్ఞానం. ఇది ఇది ఎక్కడైనా ఉందా ప్రపంచంలో ఈ జ్ఞానం? అందువల్ల అహో ఆశ్చర్యార్థే.
కాబట్టి జ్ఞేయం తెలియబడేది కాదు, బ్రహ్మజ్ఞానము తెలుస్తుందో. జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయ భేద నాస్తి. ఈ మూడు లేకుండా మూడు ఒకటే. జ్ఞేయము బ్రహ్మమే, జ్ఞానము బ్రహ్మమే, జ్ఞాత బ్రహ్మమే అనేటువంటి జ్ఞానం. ఎస్, అహో జ్ఞానం, అహో జ్ఞానం. ఇతర జ్ఞానాలు ఎందుకు తెలుసా? ఎంత తెలిసినా కూడాను ఇంకా తెలుసుకోవాలనేటువంటివి ఉంటాయి. నేను ఈరోజు మార్నింగ్ కూడా ఒక డిస్కషన్ వచ్చి అదే అంటున్నాను. ఏంటంటే ఇప్పుడు డయాబెటీస్ ఉంటుంది, డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు. వాళ్ళు టెస్ట్ చేయడానికి బ్లడ్ తీసుకోవడము, యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా. ఇప్పుడు లేటెస్ట్గా రాబోతా ఉంది సలైవా టెస్ట్. జస్ట్ నోట్లో ఉండేటువంటి ఉమ్ముండ్లే దాంట్లో నుంచి డయాబెటీస్ ఎంత ఉందని చెప్పేస్తారు. సపోజ్ ఇదే తెలిసి ఉండింది అనుకోండి పాశ్చాత్య దేశాలకి ఇంతకుముందు, ఈ అందరినీ పొడిచి బ్లడ్ లాగేది ఏమి, యూరిన్ రాకపోయినా కూడా తీసుకురాపోనేసి వాడు మంచినీళ్ళు కనపడకుండా ఉంటే 10 నిమిషాల తర్వాత వచ్చి ఫోన్ వచ్చింది అందువల్ల లేట్ అయింది అనేది ఇవన్నీ లేకుండా అండర్స్టాండ్ చూడా. ఇప్పుడు ఇదే అప్పుడు కనుక వచ్చి ఉంటే తెలుస్తూ ఉంది. ఒక్కోటి తెలుస్తూ ఉంటే ఇది తెలిసిందని తెలుస్తూ ఉంది, ఇంకోటి తెలుసుకోవాలని తెలుస్తుంది. ఇది అట్లాంటిది కాదు సార్ ఈ జ్ఞానం. జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయ భేద నాస్తి. అందువల్ల అంతా ఒకటే. ఇటువంటి జ్ఞానం వల్ల అహో సుఖం, అహో సుఖం, జ్ఞానేన సుఖం ప్రాప్తం. ఇది కేవలం జ్ఞానం వల్లనే కలిగేటువంటి సుఖము. సుఖము సుఖము అంటే ఇంకా అసంతృప్తి అనేటువంటి చీకటి లేదు. ఎక్కడ కదిలాం నాయన మనం? తృప్త భవిష్యామనే చోట కదిలాం. ఇప్పుడుంది, ఇప్పుడు అది తృప్తోహం, నేనే తృప్తి, నేనే తృప్తి అనేటువంటి పాదం కలిగింది. తృప్తి దీప వ్యాఖ్యానం సమాప్త. ప్లీజ్. ఓ ఫలశ్రుతి తృప్తి దీపమిమం నిత్యం ఏను సందధతే బుధః బ్రహ్మానందే నిమజ్జంతః తే తృప్యంతి నిరంతరం. ఇట నిత్యతృప్తోహం, నిరాశ్రయోహం, నేను నిత్యతృప్తిలో ఉండాలని అభిలషించేటువంటి వాళ్ళు. ఇంత విన్న తర్వాత ఏదో రాళ్ళు అయితే తప్ప ఏ మనిషికైనా నేను ఇది కావాలనేటువంటి అభిలాష సహజ సిద్ధంగా ఏర్పడాలి మనిషి అయితే, కాదా? నేను కూడా కావాలి, ఈ విధంగా నేను కూడా కావాలి, ఈ స్థితిని పొందాలని. పొందాలనుకున్న వాళ్ళంతా పొందలేరు ఈ ప్రపంచంలో. ఆ పొందాలనుకున్న దానికోసం తీవ్రమైన ప్రయత్నాలు, కాంప్రమైజ్ కాకుండా ఎవరైతే చేస్తారో వాళ్లే పొంది ఉంటారు తప్ప నేను ఏదోగా ఉంటాను, నాకు ఏదో కావాలంటే రాదు. నువ్వు ఏది కావాలనుకుంటున్నావో అదిగా ఉంటేనే అది లభ్యమయ్యే అవకాశం ఉంటుంది. తృప్తి దీపం ఇమం తృప్తి దీపం. ఈ 2 సంవత్సరాల దరిదాపుగా మనం డిస్కస్ చేసినటువంటి ఈ తృప్తి దీపం నిత్యం, ప్రతిరోజు కూడాను, ఎల్లప్పుడూ ఏను సంధదతే బుధః. ఏ బుధాః అంటే వివేకినః, ఏ బుధః ఏ వివేకినః అనుసంధదతే నిత్యం అనుసంధానం కుర్వంతి. అనుసంధతే అనుసంధానం కుర్వంతి. దీని నిరంతరం కూడా ఎవరైతే అధ్యయనం చేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళు, అలా చేసేటువంటి వాళ్ళు బ్రహ్మానందే నిమజ్జంతః, ఆ బ్రహ్మానందంలోనే వాళ్ళు నిమగ్నులై ఉంటారు. నిరంతరం తృప్యంతి, వాళ్ళు నిరంతరం తృప్యంతి, సదా సంతృప్తితో ఉంటారు. తృప్తి దీపం గనక వాళ్ళల్లో నిరంతరం ఈ తృప్తి దీపం వాళ్ళ ఆంతర్యంలో దివ్యంగా భాసిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఇది దివ్యంగా భాసిస్తూ ఉంటుందో అజ్ఞానం అనేటువంటి చీకట్లు చేరేందుకు అవకాశం లేనే లేదు. క్లియర్? అందువల్ల బ్రహ్మానందే నిమజ్జంతః తే తృప్యంతి నిరంతరం. కనుక మనం ఏం చేయాలి ఇప్పుడు? అనుసంధానం కుర్వంతి. ఏ అనుసంధతే, ఎట్లా? పరమేశ్వరుడు క్లియర్గా చెప్పాడు, నాయన తచ్చింతనం తత్కథనం అన్యోన్య తత్ప్రబోధనం. ఈ తృప్తి దీపాన్ని ఏదైతే ఇక్కడ విన్నామో, బోధయంతః పరస్పరం మచ్చిత్తాః మద్గత ప్రాణాః. ఎక్కడ? విభూతి యోగం. మశ్చిత్తా మద్గత ప్రాణాః. నీ మనసు ఎప్పుడు నాయందే ఉండాల.
మీ ప్రాణాలన్నీ నా యందే ఉండాలి. మశ్చిత్తా మద్గత ప్రాణా బోధయంతః పరస్పరం. ఈ తృప్తి దీపంలో ఏదైతే విన్నారో వాటినంతా ఎప్పుడూ స్మృతిలో ఉంచుకుంటూ ఉండాలి, మధ్య మధ్యలో తలుచుకుంటూ ఉండాలి. డౌట్ వస్తే మళ్ళీ వెరిఫై చేసుకుంటూ ఉండాలి, మనం రాసుకున్న నోట్స్ చదువుకుంటూ ఉండాలి, లేదా మళ్ళీ డివిడీల్ని ఎక్కడ మనకు అవసరమో ఎక్కడ సందేహం ఉందో అక్కడ చూసుకుంటూ ఉండాలి. లేదా మనందరూ కలిసి ఇక్కడ అధ్యయనం చేశాం గనక పరస్పరం బోధయంతః, ఒకరికొకరు చెప్పుకుంటూ ఉండాలి. అయ్యా ఇదేంటి నాకు డౌట్గా ఉంది అని అన్నప్పుడు ఇద్దరు కలిసి దాన్ని సక్రమంగా దాన్ని అర్థం చేసుకుంటూ పోవాలి. అది బోధయంతః పరస్పరం. కథయంతశ్చ మాం నిత్యం. అది పదే పదే ఆ దివ్యమైనటువంటి గాథలు చెప్పుకుంటూ విన్నటువంటి మధురమైనటువంటి ఆ సత్యాల్ని మననం చేసుకుంటూ సందేహం లేకుండా చేసుకుంటూ తుష్యంతిచ రమంతిచ. అర్జున ఎప్పుడు తృప్తిగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఈ ఆత్మానందంలోనే రమిస్తూ ఉండాలి అని పరమేశ్వరుడు చెప్పింది కనుక తృప్తదీప వ్యాఖ్యానం సమాప్త. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.